ఓకే చిల్డ్రన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనకు వివిఎస్ ఎన్నో రోజు 10th డే కదా. వెరీ గుడ్. సో ఈ 10th డే కూడా మనము మంచిగా పాటలు పాడుకుందాం, యాక్షన్ సాంగ్స్ కూడా మనం పాడుకుందాం. తర్వాత బైబిల్ లెసన్ ఉంది, తర్వాత క్లోజింగ్ లెసన్ కూడా. క్లోజింగ్ లెసన్ తర్వాత మనకు చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, మిస్ అవ్వకండి అవి. ఓకే సరే, ప్రార్థనతో ప్రారంభం చేద్దామా? కళ్ళు మూసుకోండి. ప్రేయర్ అంటే 3 థింగ్స్ చేయాలి కదా. 1 మోకరించండి, నీల్ డౌన్. 2 చేతులు జోడించండి. 3 కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మాకు గొప్ప రక్షణ ఇచ్చారు, గొప్ప పరిచర్య, చిన్నపిల్లల పరిచర్య మాకు ఇచ్చారు తండ్రి. మాకు 10th డే వివిఎస్ కూడా ఆన్లైన్ వివిఎస్ ఇచ్చారు. 9 days మీరు మాకు సహాయం చేశారు. చిన్నపిల్లల్ని మీరు ఎంతో ప్రేమించారు ఈ లోకంలో ఉన్నప్పుడు. చిన్నపిల్లల్ని నా ఎదుకు రానియుడి, ఇలాంటి వారిది పరలోక రాజ్యం అని చెప్పారు. చిన్నపిల్లల కొరకు కూడా మీరు ప్రాణం ఇచ్చారు తండ్రి. మా పిల్లలందరి కోసం ప్రాణం ఇచ్చారు సెలవు మీద. కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. 9 days మాకు సహాయం చేశారు, ఆన్లైన్ వివిఎస్ ఇచ్చారు తండ్రి. ఈరోజు 10th డే కూడా మాకు దీవెనకరంగా చేయండి. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా తండ్రి, పేరెంట్స్ కూడా కూర్చొని ఈ ప్రోగ్రాం చక్కగా చూడడానికి, పాలు తీసుకోవడానికి మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రికార్డింగ్ వీటన్నిటిలో కూడా మాకు సహాయం చేయండి. అయోగ్యదాసులైన మమ్మల్ని కూడా మీరు సెలవు చాటు మరుగు చేయండి. మీ రక్తంతో కడగండి. పిల్లలకు మంచిగా లెసన్స్ చెప్పడానికి, పాటలు నేర్పించడానికి కావలసిన తలాంతు మాకు అనుగ్రహించండి. టైం మేనేజ్మెంట్లో కూడా మాకు సహాయం చేయమని యేసయ్య పేరిట వేడుచున్నాము తండ్రి, ఆమేన్. వెరీ గుడ్ చిల్డ్రన్. మనం వివిఎస్ ఇప్పుడు దేవుని సన్నిధిలో అనే పాటతో మనం ప్రారంభిద్దామా? సరేనా? యాక్షన్స్తో పాడదాం. చేతులందరూ ఒకసారి చూపించండి. తెచ్చుకున్నారు అందరూ? పొద్దున ఎక్కడైనా వాష్రూమ్లో ఇట్లా పడదాం అనుకుంటూ మర్చిపోయారా? ఇడ్లీ దోశ తినుకుంటా తెచ్చారు కదా, చూపించండి ఒకసారి. వెరీ గుడ్. పాడదాం మరి, నాతో కలిసి పాడండి. పాత పాటే కదా ఇది. దేవుని సన్నిధిలో మౌనము గుండుటయే, దేవుని సన్నిధిలో మౌనము గుండుటయే, ఆయనకు స్తుతి చెల్లించుట, ఆయనకు స్తుతి చెల్లించుట. పడండి. స్తుతి చెల్లించుట, ఆయనకు స్తుతి చెల్లించుట, దేవుని సన్నిధిలో మౌనము గుండుటయే, దేవుని సన్నిధిలో మౌనము గుండుటయే. ప్రేమతో ప్రియ యేసు ప్రాణము నీకిచ్చే. పడండి. ప్రేమతో ప్రియ యేసు ప్రాణము నీకిచ్చే, ప్రియ యేసుకు నీవు ప్రేమతో ఏమిత్తువు? క్వశ్చన్ మార్క్. ప్రియ యేసుకు నేను నా హృదయమెత్తును. ఆన్సర్. దేవుని సన్నిధిలో మౌనము గుండుటయే, దేవుని సన్నిధిలో మౌనము గుండుటయే. వెరీ గుడ్ చిల్డ్రన్. ఇప్పుడు యేసు మేపు చిన్న చిన్న గొర్రెలం మేము. రెడీగా ఉన్నారు ఈ పాటకు? కూర్చొని పాడకూడదు ఈ పాట, నిలబడాలి. అన్ని యాక్షన్ సాంగ్స్ నిలబడి పాడాలి. ఓకేనా? సో చిన్న చిన్న గొర్రెలు అంటే చిన్న పిల్లలు. చిన్న చిన్న గొర్రెలే కాదు, పెద్ద గొర్రెలు కూడా పాడచ్చు. ఓకేనా? చిన్న గొర్రెలమే. ఓకే రెడీ. యేసు మేపు చిన్న చిన్న గొర్రెలం మేము, యేసు మేపు చిన్న చిన్న గొర్రెలం మేము, యేసు మేపు చిన్న చిన్న గొర్రెలం మేము, భయపడనే భయపడము. తల తిప్పండి. భయపడము. సింహపూలి ఎలుగు బంటి కలిసి వచ్చిన భయము లేదు, వణకు లేదు మా మందలో, యేసు మాధు కాపరి భయమే లేదు. భయపడని భయపడము. తల తిప్పాలి. భయపడము
యేసు స్వామి యొక్క సొంత పిల్లలం మేము, యేసు రాజ్యమునకు చెందు పిల్లలం మేము. ఒక్కనాడు యేసుతో రాజ్యమేలెదం. హల్లెలూయా జై జై జై, హల్లెలూయా జై జై జై. యేసు ప్రభు రాజ్యం వెళ్ళినప్పుడు మనం కూడా రాజ్యం వెళ్తాం. మన రాజుల్లాగా ఉండాలి, బిహేవ్ చేయాలి, సరేనా? ఇప్పుడు ప్రభువుకు తగిన విధముగా నడుచుకున్న వల్ల ఎల్లప్పుడూ చప్పట్లు కొట్టుకుంటూ పాడాలి కదా ఈ పాట. మళ్ళీ చేతులు ఒకసారి చూపించండి. వెరీ గుడ్. నేను ఎలా కొడతానో అలా కొట్టాలి. ప్రభువుకు తగిన విధముగా మనము నడుచుకొనవలె ఎల్లప్పుడు. పడండి. ప్రభువుకు తగిన విధముగా మనము నడుచుకొనవలె ఎల్లప్పుడు. అన్నిటిలో ఆయనను సంతోష పెట్టుచు, అన్నిటిలో ఆయనను సంతోష పెట్టుచు. ప్రభువుకు తగిన విధముగా మనము నడుచుకొనవలె ఎల్లప్పుడు. ప్రభువుకు తగిన విధముగా మనము నడుచుకొనవలె ఎల్లప్పుడు. డో అనగా చేతులు మూసేసారు. చప్పట్లు కొట్టు చేతులను, సరేనా? చేతులు ఎవరు చేశారు తెలుసు కదా మనకు. ఎవరు చేశారు? యేసయ్య చేశాడు. ఓకేనా? దేవుడు కరెక్టే, యేసయ్య చేశాడు. ఆ దేవుడు యేసయ్య. అమ్మకు మన చేతులు చేయడం రాదు, యేసయ్య చేశాడు. అమ్మ చపాతీలు చేస్తుంది కానీ చేతులు పాదాలు ఇవన్నీ చేయలేదు కదా. ఓకే, అందుకని మనం దేవుని స్తుతించాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి, పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించాలి. యేసు ప్రభు గురించి ఇతరులకు చెప్పుడు ద్వారా కూడా దేవుని స్తుతించాలి. సరే, స్టార్ట్ చేద్దామా మరి? చప్పట్లు కొట్టు చేతులన్ చేతులన్న చేతులన్, చప్పట్లు కొట్టు చేతులన్ దేవుండే చేసేను. చిటికెన్ చిటిక వేయు వేళ్ళను వేళ్ళను నా వేళ్ళను, చిటిక వేయు వేళ్ళను దేవుండే చేసేను. పెదం మాట్లాడు మంచి పెదవులన్ పెదవులన్ నా పెదవులన్, మాట్లాడు మంచి పెదవులన్ దేవుండే చేసేను. మోకాడు వంచగల మోకాళ్ళను మోకాళ్ళను మోకాళ్ళను, వంచగల మోకాళ్ళను దేవుండే చేసెను. పాదములు పడకుండా నిలుచు పాదములు పాదముల్ నా పాదముల్, పడకుండా నిలుచు పాదములు దేవుండే చేసెను. ఇంకోసారి పాడదాం ఈ పాట, మంచిగా గట్టిగా పాడండి. చప్పట్లు కొట్టు చేతులన్ చేతులన్న చేతులన్, చప్పట్లు కొట్టు చేతులన్ దేవుండే చేసెను. చిటిక వేయు వేళ్ళను వేళ్ళను నా వేళ్ళను, చిటిక వేయు వేళ్ళను దేవుండే చేసెను. మాట్లాడు మంచి పెదవులన్ పెదవులన్ నా పెదవులన్, మాట్లాడు మంచి పెదవులను దేవుండే చేసెను. వంచగల మోకాళ్ళను మోకాళ్ళను మోకాళ్ళను, వంచగల మోకాళ్ళను దేవుండే చేసెను. పడకుండా నిలుచు పాదముల్ పాదముల్ నా పాదముల్, పడకుండా నిలుచు పాదములు దేవుండే చేసెను. వెరీ గుడ్. అందమౌ ఆకాశమున్ అందు తేలు మబ్బులన్. యేసయ్య ఏం చేశాడు? ఇంకా ఆకాశం చేశాడు, అందులో తేలే మేఘాలు మబ్బులను కూడా చేశాడు. ఇవన్నీ కూడా చక్కగా చేశాడు, పొందుగా చేశాడు. కాబట్టి ఆయన దయాళుడు. దేవునికి వందనం చెప్పాలి. Shall we sing now? అందమౌ ఆకాశమున్ అందు తేలు మబ్బులన్, పొందుగాను చేసిన దేవుడు దయాళుడు. అందమౌ ఆకాశమున్ అందు తేలు మబ్బులన్, పొందుగాను చేసిన దేవుడు దయాళుడు. దేవా వందనం దేవా వందనం దేవా వందనం, దివ్యమౌ సృష్టికై దేవా వందనం దేవా వందనం దేవా వందనం, దివ్యమౌ సృష్టికై. వెరీ గుడ్, చాలా బాగా పాడారు. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ సాంగ్ ఏమిటంటే అవునంటావా కాదంటావా. ఓకేనా? ఆర్ యు రెడీ చిల్డ్రన్ ఫర్ దిస్?
అవునంటావా కాదంటావా? మనల్ని ఎవరైనా అడుగుతారు యేసయ్య దేవుడా కాదా అని అడిగితే మనం ఇలా చెప్పాలి, అవునంటావా కాదంటావా? యేసయ్య దేవుడు అంటే ఏమంటావు నువ్వు అని. ఏం చేశాడయ్యా యేసయ్య అంటే ఇవన్నీ చెప్పాలి. గుడ్డివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, గలిలయ సముద్రం మీద నడిచాడు, తుఫాన్ గద్దించాడు, 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టాడు, చచ్చిపోయిన వారిని లేపాడు, లాస్ట్లో పాపులైన మన కోసం ప్రాణం ఇచ్చాడు. అలాగే మనము వేరే వారికి సువార్త ప్రకటించాలి. యేసుప్రభు గురించి వారికి తెలియదు కదా, కాబట్టి మనం వారికి సువార్త చెప్పాలి. కాబట్టి ఇవన్నీ చెప్పి నువ్వేమంటావు మరి యేసుప్రభు గురించి అని అడగాలి. యేసయ్య కూడా అలా అడిగాడు, నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు. మనం కూడా అలాగ అడగాలి. సరేనా? చేతులు తెచ్చుకున్నారు, ఒకసారి చూపించండి. ఎక్కడ పెట్టుకోవాలి? చేతులు నడు మీద పెట్టుకోవాలి. ఓకేనా? షల్ వి స్టార్ట్ నౌ? అవునంటావా కాదంటావా? యేసయ్య దేవుడంటే ఏమంటావు? నీవు ఏమంటావు? అవునంటావా కాదంటావా? యేసయ్య దేవుడంటే ఏమంటావు? నీవు ఏమంటావు? కుంటి వారికి కాళ్ళనిచ్చే, కుంటి వారికి కాళ్ళనిచ్చే, కష్టంబు తీసియు కరుణించెను, కష్టంబు తీసియు కరుణించెను. గనుక అవునంటావా కాదంటావా? యేసయ్య దేవుడంటే ఏమంటావు? నీవు ఏమంటావు? అవునంటావా కాదంటావా? యేసయ్య దేవుడంటే ఏమంటావు? నీవు ఏమంటావు? గుడ్డి వారికి కళ్ళనిచ్చే, పడండి, గుడ్డి వారికి కళ్ళనిచ్చే, గుణపడిన వారంతా ఘనపరచిరి, గుణపడిన వారంతా ఘనపరచిరి. గనుక అవునంటావా కాదంటావా? యేసయ్య దేవుడంటే ఏమంటావు? నీవు ఏమంటావు? అవునంటావా కాదంటావా? యేసయ్య దేవుడంటే ఏమంటావు? నీవు ఏమంటావు? గలిలయ సముద్రము మీదను, పడండి, గలిలయ సముద్రము మీదను గాలి వనాలను గద్దించెను, గాలి వనాలను గద్దించెను. గనుక అవునంటావా కాదంటావా? యేసయ్య దేవుడంటే ఏమంటావు? నీవు ఏమంటావు? అవునంటావా కాదంటావా? యేసయ్య దేవుడంటే ఏమంటావు? నీవు ఏమంటావు? 5 రొట్టెలను 2 చేపలను, 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారం ఇచ్చెను, 5,000 మందికి ఆహారం ఇచ్చే. గనుక అవునంటావా కాదంటావా? యేసయ్య దేవుడంటే ఏమంటావు? నీవు ఏమంటావు? అవునంటావా కాదంటావా? యేసయ్య దేవుడంటే ఏమంటావు? నీవు ఏమంటావు? చచ్చిన లాజరు సజీవుడాయే, చచ్చిన లాజరు సజీవుడాయే, అక్క చెల్లెండ్రకు ఆనందమాయే, అక్క చెల్లెండ్రకు ఆనందమాయే. గనుక అవునంటావా కాదంటావా? యేసయ్య దేవుడంటే ఏమంటావు? నీవు ఏమంటావు? అవునంటావా కాదంటావా? యేసయ్య దేవుడంటే ఏమంటావు? నీవు ఏమంటావు? పాపుల కొరకై ప్రాణమిచ్చే, పాపుల కొరకై ప్రాణమిచ్చే, 3వ నాడు తిరిగి లేచెను, 3వ నాడు
తిరిగి లేచెను కనుక అవునంటావా కాదంటావా యేసయ్య దేవుడంటే ఏమంటావు నీవు ఏమంటావు అవునంటావా కాదంటావా యేసయ్య దేవుడంటే ఏమంటావు నీవు ఏమంటావు ఇంతకీ మీరేమంటారు అవునంటారా వెరీ గుడ్ చిల్డ్రన్ రెడీయా చక్కగా పూలు పూయలనే పాట పాడదాం సరేనా మళ్ళీ యాక్షన్స్తో చక్కగా పూలు పూయును చక్కగా చెట్టున ఉండును పిట్టలు ఎంతో సంతోషముగా పాటలు పాడుచుండును పిట్టలు ఎంతో సంతోషముగా పాటలు పాడుచుండును నీవు నేను యేసునకై ఏమి చేయుచునుందుము పాటలు పాడి ప్రార్థన చేసి చాటెదమేసుని ప్రేమను పాటలు పాడి ప్రార్థన చేసి చాటెదమేసుని ప్రేమను మళ్ళీ పాట పాడదాం చక్కగా పువ్వులు పూస్తాయి ఎక్కడుంటాయి పువ్వులు చెట్టు మీద ఉంటాయి కదా చెట్టు మీద ఉంటేనే పువ్వులు చాలా బాగుంటాయి మన తల మీద ఉండేదానికంటే ఓకేనా మళ్ళీ పాడదాం మనం ఏం చేద్దాం యేసు ప్రభు మనకు నోరిచ్చాడు ప్రార్థన చేయాలి యేసు ప్రభు గురించి చెప్పాలి కదా ఇతరులకు సువార్త ప్రకటించాలి ఈ పాట చక్కగా పూలు పోయిను చక్కగా పూలు పోయును చక్కగా చెట్టున ఉండును పిట్టలు ఎంతో సంతోషముగా పాటలు పాడుచుండును పిట్టలు ఎంతో సంతోషముగా పాటలు పాడుచుండును నీవు నేను యేసునకై ఏమి చేయుచునుందుము పాటలు పాడి ప్రార్థన చేసి చాటెదమేసుని ప్రేమను పాటలు పాడి ప్రార్థన చేసి చాటెదమేసుని ప్రేమను వెరీ గుడ్ 1 2 3 జీసస్ లవ్స్ మీ సరేనా 53 బాటిల్ షీట్ ఉంటే కనుక 53 సాంగ్ నెంబర్ 1 2 3 జీసస్ లవ్స్ మీ ఇది కూడా యాక్షన్స్తో రెడీ 1 2 3 జీసస్ లవ్స్ మీ 1 2 Jesus loves you 3 and 4 He loves you more than ever been loved before 5 6 7 I'm going to heaven 8 9 a mansion is mine now have sung right up to 10 we do have time to sing again. so 1 2 3 Jesus loves me 1 2 Jesus loves you 3 and 4 He loves you more than ever been loved before 5 6 7 I'm going to heaven 8 9 the mansion is mine now have sung right up to 10 we don't have time to sing it again so but 1 2 3 Jesus loves me 1 2 Jesus loves you 1 2 Jesus loves you very good చాలా బాగా పాడారు ఇప్పుడు I washed my hands this morning మీ అబ్బాయి మంచి పాట పాడుతున్నాడు కదా one boy woke up early in the morning what he is now singing he washed his hands చేతులు మంచి కడుక్కున్నాడు కడుక్కున్న శుభ్రంగా ఉన్న చేతులు ఏసైకి ఇచ్చాడు ఏసై కోసమే పని చేయాలి అని చెప్తున్నాడు అంతేకాకుండా రాత్రి దాకా పని చేయాలంటున్నాడు తర్వాత పాదాలతో అంటున్నాడు లిటిల్ ఫిట్ బీ కేర్ఫుల్ వెర్ యూ టేక్ మీ టు ఎక్కడికి వెళ్తున్నావో జాగ్రత్త ఏసైకి ఇష్టమైన ప్లేస్కే తీసుకెళ్ళాలి రోజు మనము ఈ పాట పాడితే కూడా బాగుంటుంది ఎవ్రీ డే మార్నింగ్ వెన్ యూ వేకప్ యూ కెన్ సింగ్ దిస్ సాంగ్ ఓకేనా చేతులు ఒకసారి చూపించండి మళ్ళీ రైట్ I washed my hands this morning so very clean and dry. I gave them both to Jesus to work for him till night.
Little feet, be careful where you take me to. Anything for Jesus, only let me do. మళ్ళీ పాడదామా? I washed my hands this morning, so very clean and bright. I gave them both to Jesus to work for him till night. Little feet, be careful where you take me to. Anything for Jesus, only let me do. Good. Now we are going to sing another interesting song, 15, song number 15. యేసు రాజు వచ్చును. యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఎలా వస్తాడు? మేఘం మీద వస్తాడు. ఎలాగొస్తాడు? స్లోగానా? కాదు, శీఘ్రంగా, స్పీడ్గా వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? తనతో మనల్ని కూడా తీసుకుపోతాడు. మనల్ని అంటే ఎవరిని? యేసు ప్రభు రక్తంలో పాపములు కడుక్కున్న పిల్లలను మాత్రమే తీసుకెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? పరలోకానికి. అక్కడ స్ఫటిక భవనం ఉంది, అందరికీ అది బంగారు వీధులు ఉన్నాయి, బంగారు రోడ్ల మీద మనం నడుస్తాం, బంగారు కిరీటం మకుటం ధరిస్తాం, జీవ జలములు త్రాగుతాము, జీవ ఫలములు కూడా పూజిస్తాం కదా. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్. పాడదామా? ఇప్పుడు యాక్షన్స్తో పాడదాం. రెడీ? 1 2 3. యేసురాజు వచ్చును, మేఘం మీద వచ్చును, శీఘ్రముగా వచ్చి మనల తనతో కొని పోవును. యేసురాజు వచ్చును, మేఘం మీద వచ్చును, శీఘ్రముగా వచ్చి మనల తనతో కొని పోవును. పరమునందున స్ఫటిక భవనము అందరికి సిద్ధమాగును. పడండి. పరమునందున స్ఫటిక భవనము అందరికి సిద్ధమాగును. యేసురాజు వచ్చును, మేఘం మీద వచ్చును, శీఘ్రముగా వచ్చి మనల తనతో కొని పోవును. యేసురాజు వచ్చును, మేఘం మీద వచ్చును, శీఘ్రముగా వచ్చి మనల తనతో కొని పోవును. బంగారు వీధి మనము నడిచేద్దాం. ఇలా నడవాలి. బంగారు మకుటం ధరింతుము మనము, బంగారు వీధి మనము నడిచేద్దాం. బంగారు మకుటం ధరింతుము మనము. యేసురాజు వచ్చును, మేఘం మీద వచ్చును, శీఘ్రముగా వచ్చి మనల తనతో కొని పోవును. యేసురాజు వచ్చును, మేఘం మీద వచ్చును, శీఘ్రముగా వచ్చి మనల తనతో కొని పోవును. జీవజలములా త్రాగుచుందుము, జీవ ఫలములా భుజింతుము మనము. జీవజలములా త్రాగుచుందుము, జీవ ఫలములా భుజింతుము మనము. యేసురాజు వచ్చును, మేఘం మీద వచ్చును, శీఘ్రముగా వచ్చి మనల తనతో కొని పోవును. యేసురాజు వచ్చును, మేఘం మీద వచ్చును, శీఘ్రముగా వచ్చి మనల తనతో కొని పోవును. వెరీ గుడ్. పిల్లలు మీరందరూ రెడీగా ఉన్నారా? యేసు ప్రభు వస్తే ఆయనతో పాటు వెళ్ళడానికి? ఎవరైతే ఇంకా పాపాలు ఒప్పుకోలేదో, క్షమాపణ అడగలేదో, రక్తంతో కడుక్కోలేదో అలాంటి వారు సిద్ధంగా ఉండలేరు. కాబట్టి ఇప్పుడైనా మీరు యేసు ప్రభు రక్తంలో పాపాలు ఒప్పుకొని కడుక్కొని సిద్ధంగా ఉండండి. సరేనా? ఓకే, నెక్స్ట్ సాంగ్. చిల్డ్రన్ నౌ సాంగ్ నెంబర్ 62. కమ్ లిటిల్ చిల్డ్రన్ కమ్ టు మీ. ఓకే, చేతులు కట్టుకొని పాడదాము. Come little children come to me, I will teach you ABC. A for accept Accept Jesus Christ, B for believe in the cross, C for confess your sins. Do this now and be the child of God. Do this now and be the child of God. Shall we sing it again? ఇది 2 times పాడాలని ఆగే. Same man. Okay. Come little children come to me, I will teach you ABC. Come Little children come to me, I will teach you ABC. A for accept Jesus Christ,
B for believe in the cross. C for confess. Confess your sins. Do this now and be the child of God. Do this now and be the child of God. Okay, now one Hindi song also we'll sing. 47. छोटे छोटे बच्चों को यीशु प्यार करता है. Actions तो पढ़ना दीदी को सर ना. छोटे छोटे बच्चों को यीशु प्यार करता है. छोटे छोटे बच्चों को यीशु प्यार करता है. छोटे छोटे बच्चों को यीशु प्यार करता है. सब छोटे बच्चे आओ, सब छोटे बच्चे आओ. एक आओ, दो आओ, तीन आओ, चार आओ, पाँच आओ, छः आओ, सात आओ, आठ आओ, 9 आओ, 10 आओ. सब छोटे बच्चे आओ, सब छोटे बच्चे आओ. ఓకే ఓకే చిల్డ్రన్, చివరి పాట ఒకటి పాడుకుందాము, తెలుగు పాట. ఆకాశమందు నీవుండగా వస్తేనేమో కలిసి పాడండి. నా వెనక ఒకసారి మాటలు చెప్పండి. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. అంటే దేవుడు ఉన్నాడు మనకి, కాబట్టి మనం దేనికి భయపడకూడదు. ఎందుకంటే పర్టికులర్లీ ఈ సాంగ్ ఎందుకంటే ఇప్పుడు అంతా కోవిడ్-19 ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో మనకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాము కదా. అయినా కూడా ఏం జరిగినా కూడా యేసయ్య ఉన్నాడు మనకి అన్న అర్థంతో ఈ పాట మనము పాడుతున్నాం అన్నమాట. శత్రు సమూహము నన్ను చుట్టిన, సైతానుడు సంహరింప చూసిన, నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. మళ్ళీ ఆకాశమందు నీవుండగా. ఆకాశమందు నీవుండగా అన్న ఫస్ట్ లైన్ ఉంది కదా, నేను ఎవరికి భయపడను, అది ఒక్కసారి పాడండి. మిగతా లైన్లన్నీ కూడా 2 టైమ్స్ పాడొచ్చు. తర్వాత వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను. మనకు శత్రువులు ఎంతమంది ఉన్నా కూడా, సైతాను మనల్ని చంపడానికి వస్తే కూడా దేవుడు మనకు సహవాసం అంటే మన ఈజ్ అవర్ కంపానియన్, అవర్ ఫ్రెండ్, కాబట్టి మనకు భయం లేదు. తర్వాత వ్యాధులు వస్తున్నాయి, కరువులు అంటే ఆహారం దొరక్కపోవటము, శోధనలు వస్తాయి, తప్పులు చేయాలని, బాధలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, వేదనలు వస్తాయి. వాటిల్లో అన్నిటిలో మరణం కూడా ఒకవేళ రావచ్చు, అయితే కూడా భయపడనక్కర్లేదు. తర్వాత ఎందుకు భయపడనక్కర్లేదంటే నా తీర్మానము నే చేసిది, నా ప్రభు యేసుని నమ్మితిని, అనుభవమిచ్చును ఆ ప్రభువే. ప్రతి దానిలో కూడా విల్ హ్యావ్ అన్ వన్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఆ శ్రమల్లో వేదనలు వెళ్ళినప్పుడు. కాబట్టి నేను ఎవరికి భయపడను. కొన్నిసార్లు ఎవరికి భయపడని వస్తుంది, కొన్నిసార్లు దేనికి భయపడను అని వస్తుంది. మీరు అది చూసుకొని పాడాలి. మీకు గుడ్డి గుర్తు చెప్పాలంటేనేమో ఒకసారి ఎవరికి భయపడని వస్తే రెండోసారి మీకు దేనికి భయపడని వస్తుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ దానిలో శత్రు సమూహం ఉంది కదా, దానిలో ఎవరికి భయపడనని వస్తుంది. తర్వాత రెండో వ్యాధులు దానిలోనేమో నేను దేనికి భయపడనని వస్తుంది. మళ్ళీ మూడో దానిలోనేమో మళ్ళీ ఎవరికి భయపడనని వస్తుంది. అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి పాడుకుందాము, సరే కలిసి పాడుకుందాము. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టిన, సైతానుడు సంహరింప చూచిన, శత్రు సమూహము నన్ను చుట్టిన, సైతానుడు సంహరింప చూసిన, నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను.
వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు మరణము మృంగగ కాంక్షించిన నేను దేనికి భయపడను మరణము మృంగగ కాంక్షించిన నేను దేనికి భయపడను ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. మూడోది నా తీర్మానమునే చేసితి నా ప్రభు యేసుని నమ్మితిని నా తీర్మానమునే చేసితి నా ప్రభు యేసుని నమ్మితిని అనుభవమిచ్చును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను అనుభవమిచ్చును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ఓకే చిల్డ్రన్, పిల్లలు బాగా పాడారు కదా పాటలన్నీ, వెరీ గుడ్. ఇప్పుడు మనము నెక్స్ట్ ఏంటి, మనకు బైబిల్ లెసన్ కదా. సో బైబిల్ లెసన్ మనం చదువుకోబోతున్నాం, వినబోతున్నాం. థీమ్ ఒకసారి ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈజ్ అవర్ థీమ్ ఫర్ దిస్ VBS? ఎస్, గుడ్. John 15:16 కదా. ఈ మాట ఒకసారి నాతో చెప్తారా? యోహాను సువార్త 15:16 ఈ మాటలు చెప్పండి. నేను మిమ్మును చెప్పండి, నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. యోహాను 15:16 నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. మళ్ళీ అందరం చెప్దామా? నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. యోహాను 15:16. 15 తర్వాత ఏమొస్తుంది? నంబరు 16 కదా, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంగ్లీష్లో ఐ హ్యావ్ చోజన్ యూ చెప్పండి ఒకసారి. ఐ హ్యావ్ చోజన్ యూ. మీకు ఒక పాట గుర్తొస్తుందా? ఆ పాట పల్లవి మాత్రం పాడదాం, సరేనా? దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అనే పాట. వచ్చిన పిల్లలు నాతో పాడండి. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను. అక్కడ దాకా పడదాము, మళ్ళీ పడదామా? ఈ రెండే. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను. చాలు, వెరీ గుడ్. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఎల్లప్పుడూ? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హీ హ్యాజ్ చోజన్ us. ఎవరిని? యేసుప్రభు రక్తంలో పాపములు కడుక్కున్న వారిని మాత్రమే. ఇది దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే, బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆర్ లేడ్ టు దిస్ ఎర్త్. సో అలాంటి దేవుడు ఆయన. కాబట్టి మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమందినే కాదు. ఇప్పుడు క్లాస్ ఉందనుకోండి, క్లాస్లో 50 మెంబర్స్ ఉన్నారు పిల్లలు, అందులో ఒకడు క్లాస్ లీడర్ కదా. స్కూల్లో ఒక 2000 ఉన్నారు, స్కూల్కి ఒక లీడర్. సో అందరూ లీడర్స్ కాలేరు. అయితే ఇక్కడ అట్లా కాదు. మనల్ని ఏం చేశాడంటే దేవుడు, క్రోర్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ దేర్. అయితే మనల్ని దేవుడు తన పిల్లలుగా ఏర్పాటు చేశాడు. ఇది గాడ్స్ గ్రేస్. ఇది మనం చాలా మంచివారమని కాదు, గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప. సో ఈ సిరీస్లో మనము బైబిల్ లెసన్స్లో మనం ఏం నేర్చుకున్నామంటే, యేసుప్రభు చెప్పిన ఉపమానాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం కదా. యేసుప్రభు చెప్పిన ఉపమానాలు, పారబుల్స్. సో ఈ పారబుల్స్లో మొదటి రోజు నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ డే గుడ్ సమారిటన్, మంచి సమరయుడు దొంగల చేతిలో చిక్కిన వాడిని ఎలాగ రక్షించాడో చూసాం. మనం కూడా మంచి సమరయుని వలె
సాతాననే దొంగల చేతిలో చిక్కిన మనుషులను యేసుప్రభు రక్తం ద్వారా తప్పించాలి, విడిపించాలి, బాగు చేయాలి. రెండవ రోజు వైజ్ అండ్ ఫూలిష్ బిల్డర్స్. బుద్ధిమంతుడైన ఇల్లు కట్టేవాడు, బుద్ధిహీనుడైన ఇల్లు నిర్మించినవాడు. ఇద్దరు ఇల్లు కట్టారు కదా, ఒకడేమో బుద్ధిమంతుడు, ఒకడు బుద్ధి లేనివాడు. యేసు ప్రభు వాక్యం విని దాని ప్రకారం మనం చేస్తే మనము పునాది మంచిగా వేసుకొని బండ మీద కట్టబడిన బుద్ధిమంతుల్లాగా ఉంటాం. లేకపోతే వాక్యం విని 10 రోజులు అలా చేయకపోతే ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనులాగా ఉంటాం కదా. మూడవ రోజు ఏం నేర్చుకున్నాం? పర్సిస్టెంట్ విధవరాలు, మాటి మాటికి గోజాడే విధవరాలి కథ. సో ప్రార్థన మనం దేవుని దగ్గరికి మాటి మాటికి వెళ్ళి చేయొచ్చు. ఆయన మంచి దేవుడు, నీతిగల న్యాయాధిపతి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి తీర్పు తీర్చినప్పుడు న్యాయాధిపతి మన దేవుడు నీతి గలవాడు తీరుస్తాడు. 4వ రోజు లాస్ట్ షీప్. వాడు చూశారు కదా, చిన్నోడే డానీ వాడు, లాస్ట్ షీప్, తప్పిపోయిన గొర్రెపిల్ల. మనం కూడా తప్పిపోయిన గొర్రెపిల్లలము ఈ లోకంలో. మన ఇష్టానుసారముగా మన సొంత దారిలో వెళ్ళి నరకానికి వెళ్ళేవారము. యేసయ్య పరలోకం నుంచి వచ్చి శిలువ మీద చనిపోయి మనల్ని తప్పిపోయిన వారి కోసం ఆయన వెతికి మనల్ని శిలువ మీద నుంచి రక్షించి తన గొర్రె పిల్ల వలె చేసుకున్నాడు. 5వది మనం చూసాం, అన్మర్సిఫుల్ సర్వెంట్, కనికరము లేని సేవకుడు. కనికరము పొందాడు రాజుగారి దగ్గర. చాలా డబ్బులు, 3,60,00,000 రూపాయలు అవుతాయి. అవి 3,60,00,000 రూపీస్ని క్షమిస్తే 50 రూపాయలు, 50 రూపీస్ వాడిని గొంతు పట్టుకుంటాడు కదా. అలా ఉండకూడదు. దేవుడు మన విస్తార పాపాలు క్షమించాడు. మన పట్ల ఎవరైనా మన ఫ్రెండ్సే కొన్నిసార్లు ఏదైనా తప్పు చేస్తే వాడి మీద గ్రడ్జ్, పగ అట్లా పెట్టుకోకూడదు, కట్టిఫ్ చేయకూడదు కదా. స్నేహంగా ఉండాలి, క్షమించాలి. 6వ రోజు ఏం చూసామంటే వర్కర్స్ అండ్ వేజెస్, పనివారు, వారికి వచ్చిన జీతాలు. ఇక్కడ కూడా మనం దేవుని కనికరమే చూస్తాం. పొద్దునుంచి సాయంకాలం దాకా చేసిన వాడికి వాళ్ళ ఒప్పందం ప్రకారం ఇచ్చాడు దీనారము. అయితే లాస్ట్ అవర్లో చేసిన వాడికి ఇచ్చాడు. ఆయన ఇష్టం, యజమానుడు ఆయన ఇష్టం, ఆయన దయ కదా. మనం సొంత క్రియల ద్వారా రక్షణ సంపాదించుకోలేము, కష్టపడేది కాదు ఇది. ఆయన ఉచితంగా ఇచ్చేది, ఆయన కనికరం. సో మనం పని చేస్తే కూడా దేవుని తోటలో దేవుడు మనకు చివరి రోజు సెకండ్ కమింగ్ రోజు, 2వ రాకడ రోజు జీతం ఇస్తాడు అని కూడా మనం నేర్చుకున్నాం. 7th డే రిచ్ ఫూల్, వెర్రివాడైన ధనవంతుడు. చాలా ధాన్యాన్ని పోగు చేసుకోవడానికి పెద్దగా కొట్లన్నీ కట్టుతున్నాడు వాడు. తన గురించి ఆలోచిస్తున్నాడు. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సంతోషించుము, అన్నీ నా కొట్లు విప్పి నేను ఇలా చేస్తాను, నేను అలా చేస్తాను. తెలుగు బైబిల్లో అయితే దాదాపు 8 టైమ్స్ ఉంది నేను అని. ఇంగ్లీష్లో 11 టైమ్స్ ఉంటుంది ఐ అని. దేవుడు అనే ఆయనే అసలు డిక్షనరీలో లేడు, వాడికి పొరుగువాడు కూడా లేడు. రిచ్ ఫూల్, ఈ రాత్రి ప్రాణం పడితే ఏం చేస్తావు అన్నాడు దేవుడు కదా. లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? యేసు ప్రభువుని సంపాదించుకోవడమే చాలా ముఖ్యమైనది. ధనము కంటే రక్షణ, ప్రాణము ముఖ్యమైనది. తర్వాత 8వ రోజు ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడి కథ. అది కూడా మనం చూసాం కదా. తప్పిపోయిన కుమారుడు, ప్రాడిగల్ సన్, తండ్రి ఆస్తిని తీసుకొని అంతా ఖర్చు పెట్టేశాడు. కానీ తండ్రి వాడిని ప్రేమిస్తున్నాడు, మళ్ళీ చేర్చుకున్నాడు. మనం కూడా అలాగొస్తే ఆ తండ్రి, పరలోకపు తండ్రి క్షమించడానికి రెడీగా ఉన్నాడు ఆయన. తర్వాత సోయర్ అండ్ 4 సాయిల్స్ కూడా నేర్చుకున్నారు నిన్నటి రోజు. విత్తువాడు, తర్వాత భూమి కూడా, నేల, 4 రకాలైన నేలలో విత్తాడు. 30 దంతాలు, 60 దంతలు, తర్వాత 100 అంతలుగా ఫలించాయి ఇవి. మంచి నేలలో పడిన విత్తనాలు ఇవి. సో అలాగా చెడ్డ నేలలో పడవని కూడా కొన్ని ఉన్నాయి, మంచి నేలలో పడినవి కూడా కొన్ని ఉన్నాయి. అయితే దేవుని వాక్యం విని మనం మంచి హృదయంతో స్వీకరిస్తే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. రాతి నేల, ముళ్ళ పొద, త్రోవ పక్కన కాకుండా మంచి నేల, మన హృదయమే ఆ మంచి నేల. దాన్ని మనం దేవుని వాక్యం అనే విత్తనాన్ని అంగీకరించి ఫలించాలి. దేవునికి ఇష్టం అది. ఈరోజు ఉపమానం, పారబుల్ అంటే తెలుసు కదా, పరలోకపు సంగతులను భూలోకంలోని విషయాలతో పోలుస్తూ దేవుడు వివరించేదే పారబుల్. యేసు ప్రభువు వారు పారబుల్స్ లేకుండా ఏమీ చెప్పలేదు లూకా సువార్తలో.
మనము నేర్చుకోబోయే ఉపమానం ఉంది. చాలా మంచి ఉపమానం ఇది. పిల్లలు బైబిల్ ఉన్నవాడు నాతో కలిసి చదవండి. ఎందుకు చదవమంటున్నానంటే ఒకవేళ మీరు మర్చిపోతే కూడా ఈ టెక్స్ట్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, మళ్ళీ మీరు చదువుకుంటే ఈ స్టోరీ మీకు గుర్తుకొస్తుంది కదా, అందుకనే. సరేనా? మంచి పిల్లలు బైబిల్ తీసుకోండి. లూకాసు వార్త 11వ అధ్యాయం తీయండి. బైబిల్ తీసుకున్నారు కదా మంచి పిల్లలు. లూకాసు వార్త గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 11th చాప్టర్కి రండి. తీసారా? 5th వర్స్ నుంచి 13th దాకా, 5 to 13 నేను చదువుతాను. నాతో పాటు మీరు కూడా చదవండి ఇంట్లో. ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్లో చదవండి, తెలుగు బైబిల్ ఉంటే తెలుగు బైబిల్, ఏదైనా సరే. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడి వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఇది మన టెక్స్ట్. మీకు కంఠిత వాక్యం మెమరీ వర్స్ కూడా చెప్తాను. మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 7వ వచనంలో, మాథ్యూ 7:7. నేను అది ఎందుకు నేర్పిస్తున్నానంటే లూక్ 11లో కూడా ఉంది, ఇక్కడ 9లో ఉంది. అయితే మాథ్యూ 7:7 అని 2 ఒకటే ఉన్నాయి కదా, చాప్టర్ అదే, వర్స్ అదే, ఈజీగా గుర్తుపెట్టుకుంటారని. ఫస్ట్ గాస్పల్ ఇది కూడా మాథ్యూ. సరేనా? మరి నాతో చెప్పండి ఈ మాటలో, ఈజీ. ఒక్కసారి చెప్పండి, చాలా నేర్చుకుంటారు మీరు. మాథ్యూ 7:7, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. నాతో చెప్పండి. అడుగుడి మీకు ఇయ్యబడును. చెప్పండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మాథ్యూ 7:7. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. సింపుల్గా ఉంది కదా. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ యూ. చెప్పండి. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ యూ, సీక్ అండ్ యూ షల్ ఫైండ్, నాక్ అండ్ ఇట్ షల్ బి ఓపెన్ అంటు యూ. చూసారా? చాలాసార్లు మనము పేరెంట్స్ని అడుగుతుంటాం కదా, డాడీ నాకు ఇది కొనివ్వు, అది కొనివ్వు అని అడుగుతాం. పెన్సిల్ కావాలనుకోండి, డాడీ పెన్సిల్ ఇవ్వు నాకు కావాలి అని అడగాలి కదా. మనం అడిగితే డాడీ ఏమంటాడు? ఇస్తాడు కదా. సో అలాగా పరలోకమందున్న తండ్రి దేవుడు కూడా మనం అడిగినప్పుడు ఆయన ఇస్తాడు. ఇది ఒక ప్రామిస్. సో మాథ్యూ 7:7 సులభంగా మీరు గుర్తుపెట్టుకోండి, నేర్చుకోండి. మెమరీ వర్సెస్ అన్నీ నేర్చుకోండి. చివరి రోజు అంటే ఇదే చివరి రోజు అని అనుకోకండి, రేపు కూడా ఉంది, దాని సంగతి చెప్తాను మీకు. సరేనా? ఈరోజు ఈ స్టోరీ, ఇది ఏం స్టోరీ అంటే దీని హెడ్డింగ్ ఇది అనమాట, మిడ్ నైట్ ఫ్రెండ్. చెప్పండి. మిడ్ నైట్ ఫ్రెండ్, అర్ధరాత్రి స్నేహితుడు. ఒకవేళ మీరు పడుకున్నారనుకోండి నైట్, మామూలుగా ఎన్ని గంటలు పడుకుంటారు? 10 o'clock పడుకుంటారు, కొంతమంది 9కి పడుకుంటారు, కొంతమంది 10:30కి పడుకుంటారు. ఓకే. సో బాగా 10 తర్వాత అయితే నిద్రపోతారు మీరు, మంచి పిల్లలు కాబట్టి అని అనుకుంటున్నాను. 10 o'clockకి బాగా నిద్రపోయారు, 11 అయింది, 12 అయింది, మిడ్ నైట్ అయింది. అప్పుడు ఒకవేళ మీరు బాగా నిద్రలో ఉన్నప్పుడు అలాగ చప్పుడు పడింది అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? భయం వేస్తుందా లేదా? నాకైతే భయం వేస్తుంది. ఏం చేస్తారు? డాడీ డాడీ ఏమో చప్పుడు వస్తుంది చూడు డాడీ అంటారు కదా. సో మిడ్ నైట్ ఏదైనా చప్పుడు వస్తే భయమే. కాలింగ్ బెల్ కొట్టారనుకోండి, ఇంకా అంతే, హార్ట్ ఫెయిల్ కూడా అవుతుంది కొంతమందికి.
భయం వేస్తుంది మనకు. మిడ్ నైట్స్ బాగా నిద్రలో ఉంటాం కదా. సో అట్లాంటప్పుడు ఇలాగా ఎవరైనా కొట్టారంటే తలుపు, దొంగలు వచ్చారేమో అని భయం వేస్తుంది కదా. సో అలాగా జరిగింది. ఆ కథ మనం నేర్చుకోబోతున్నాం, సరేనా. ఒకసారి ఏమైందంటే ఒక ఇంట్లో ఉన్నాడు. ఆయన కూడా రాత్రి బాగా నిద్రపోతున్నాడు. సో ఇది పాలస్తీనాలో జరిగిన కథలు అన్నమాట ఇవన్నీ కూడా. ఈస్ట్ సైడ్, తూర్పు సైడ్ ఊళ్ళన్నీ ఇలాంటి చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి. మనలాగా 3 బెడ్రూమ్ హౌస్, 2 బెడ్రూమ్ హౌస్ అట్లా కూడా ఉండదు. వాళ్ళదంతా కూడా ఒకటే ఇల్లే ఉంటుంది అన్నమాట, ఒకటే రూమే. ఆ రూమ్లోనే పేరెంట్స్ పడుకుంటారు, తల్లిదండ్రులు. పిల్లలు ఉంటే పిల్లలు కూడా అక్కడే పడుకుంటారు. కొన్నిసార్లు వాళ్ళకు ఆవులు, పశువులు ఇలాంటివి ఉన్నాయనుకోండి, గాడిదలు, వాటిని కూడా అక్కడే కట్టేసుకుంటారు. కొన్నిసార్లు కొంచెం విశాలంగా ఉంటుంది ఇల్లు, కొన్నిసార్లు చిన్నగా కూడా ఉండొచ్చు అనమాట. గడ్డి కూడా అక్కడే ఉంటుంది. మామూలుగా చాప వేసుకొని పడుకుంటారు. కొంతమంది కొంచెం ఎత్తులో ఒక చిన్న పలకలాగా వేసుకొని దాని మీద కూడా పడుకుంటారు, అలా పడుకుంటారు. సరే, ఇప్పుడు ఒక ఇల్లు ఉంది పాలస్తీనాలో ఇల్లు ఉంటే రాత్రి అయింది. ఒక ఆయన పడుకొని ఉన్నాడు, ఫాదర్ ఉన్నాడు, మదర్ పడుకొని ఉంది, పిల్లలు ఉన్నారు, ఒక 2 పిల్లలు. వారు కూడా పడుకొని నిద్రపోతున్నారు. బహుశా గొరకలు పెడుతున్నారని తెలియదు మనకు. సో అన్నీ నిద్రపోతున్నారేమో. అప్పుడు ఏమైందంటే సడన్గా, ఇందాక నేను చెప్పాను కదా, అని చప్పుడు వినపడింది. సో ఏం జరిగిందో లోపల వాడికి తెలియదు కదా. సడన్గా వాళ్ళ డాడీకి మెలకు వచ్చింది. అరే, ఎవరు తలుపు కొడుతున్నారే, ఏమై ఉండొచ్చు, ఈ మిడ్ నైట్ ఎవరు వస్తారు మా ఇంటికి అని ఆశ్చర్యపోతూ ఉండొచ్చు. ఇంకా కొన్నిసార్లు గట్టి కొడితే పిల్లలు లేస్తారేమో. ఎలాగా పిల్లలు, చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు లేస్తే ఇంకా చాలా కష్టం కదా మళ్ళీ నిద్రపోవాలంటే అని చాలా ఫికర్ చేశాడు. అంటే గాబరా పడ్డాడు. వెంటనే వెళ్ళి తీయాలి అని అనుకొని మెల్లగా వాళ్ళ తలుపులన్నీ కూడా క్లోజ్డ్గా ఉంటాయి. ఒక ఇది కర్రలాగా పెడతారనమాట. ఆ కర్ర తీసేసి మెల్లగా లోపల నుంచి బయటకు వచ్చాడు. పడుకొని నిద్రపోయే ఆయన బయటకు వచ్చాడు. బయటకు వస్తే బయట ఎవరిని చూస్తాడు తెలుసా? బయట ఒక ఆయన ఉన్నాడు. చూడండి, ఆయన ఎవరంటే వాళ్ళ ఫ్రెండ్ అనమాట, జేమ్స్. ఈయన పేరు జేమ్స్. చెప్పండి, ఈయన పేరేంటి? జేమ్స్ మిడ్ నైట్ వచ్చాడు, తలుపు కొడుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు లోపల నుంచి జాన్ వచ్చాడు అనమాట. చూశాడు, ఇది చాలా పాత జిగ్రీ దోస్త్ అనమాట. చూడగానే, హే జేమ్స్ నువ్వా అని హగ్ చేసుకున్నాడు. వాడిని హగ్ చేసుకొని, ఏంటి ఇంత అర్ధరాత్రి పూట వచ్చావు, చాలా కాలం అయిందే అని అడిగాడు. ఈ అబ్బాయి జేమ్స్ చాలా దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. ఇంకా ఎక్కడికో వెళ్ళాలి ఆయన, కానీ చీకటి అయిపోయింది, రాత్రి అయిపోయింది. ఆ రాత్రిపూట మళ్ళీ అలాగే ప్రయాణం చేస్తే దొంగలు వచ్చి మళ్ళీ దోచుకుంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకని ఈ ఊర్లో తన స్నేహితుడు గుర్తొచ్చాడు, జాన్. గుర్తొస్తే జేమ్స్ వచ్చి జాన్ దగ్గర, వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాడు. ఇల్లు గుర్తుపట్టి వచ్చాడు. తలుపు కొట్టాడు అనమాట. ఇందాక టక్ 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 అని కొట్టింది. చూడగానే చాలా సంతోషపడి సరే ఇంట్లోకి రా అని తీసుకెళ్ళాడు. లోపలికి వెళ్ళారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు. మామూలుగా ఏంటంటే ఊళ్ళలో ఆచారం, రాగానే ఒక పెద్ద చెంబులో నీళ్ళు ఇస్తారు, లేకుంటే బకెట్ పెట్టి అక్కడ మగ్గు పెడతారు, కాళ్ళు కడుక్కుంటారు అలాగా. సో కడుక్కున్న తర్వాత కూర్చున్నాక జాన్ అడిగాడు జేమ్స్ని, ఈ జాన్ అండ్ జేమ్స్ నేను పెట్టిన పేర్లు ఇవి, బైబిల్లో పేర్లు కాదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. యేసుప్రభు శిష్యులు ఉన్నారు, ఇది నేను పెట్టాను మీకు ఊరికే జస్ట్ గుర్తుపట్టడానికి. సో జేమ్స్, మరి నువ్వు భోంచేసావా అని అడిగాడు. ఆడన్నాడు, జేమ్స్ అన్నాడు, నేను ఎక్కడ భోంచేస్తాను, అసలు భోజనమే లేదు, చాలా ఆకలిగా ఉంది జాన్, ఏమైనా ఉంటే పెడతావా అని అడిగాడు. అడిగితే అలాగా, సరే చూస్తా అని వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి మెల్లగా గుసగుసగా, ఏమైనా ఉందా తినడానికి అంటే, ఎక్కడుందండి, అంతా ఊడ్చేసాం. వీళ్ళంతా పెద్ద షావుకారులేం కాదు, మిగిలే అంతా వండుకోరు, కొంతమంది అలా చేసుకుంటారు కదా. సో అంతా అయిపోయింది, ఇక్కడ ఇప్పుడు ఏం లేదు, బియ్యం కూడా లేవు, వండడానికి అంత లేవు. అలాగా,
సరే డోంట్ వరీ అని వాడి దగ్గరికి వెళ్ళి, జేమ్స్ నువ్వు ఉండు కాసేపు, నేను ఇంట్లో ఉండు, నువ్వు నేను ఇప్పుడే వస్తాను అని ఇంట్లో నుంచి బయటకు వచ్చాడనమాట. సాధారణంగా ఏంటంటే ఈ ఊళ్ళలో కూడా ఏం చేస్తారంటే, మా చిన్నప్పుడు కూడా ఊళ్ళలో ఎవరైనా ఇంటికి వస్తే వారికి భోజనం పెట్టడం మర్యాద అనమాట. మంచినీళ్ళు అవన్నీ ఇచ్చిన తర్వాత తప్పక భోజనం పెడతారు. కొన్నిసార్లు పాలస్తీనా వాళ్ళు అయితే పరదేశులైనా తెలియని వాళ్ళకు కూడా ఆతిథ్యం ఇస్తారనమాట. అది వాళ్ళ సంప్రదాయము, మర్యాద. ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టలేదు అనుకోండి, అది చాలా అగౌరవం కూడా. ఆ మాత్రం భోజనం పెట్టలేదా అని అంటారు అనమాట. ఆ మాత్రం అన్నం పెట్టలేకపోయారా వీళ్ళు, అది ఒక అగౌరవము, ప్రెస్టేజ్ పోతుంది అనమాట. సో అందుకని ఏం చేసేవాళ్ళంటే, నేను కూడా చిన్నప్పుడు నాకు గుర్తుంది, కొన్నిసార్లు ఇంట్లో కొంతమందికి అన్నం వండుకుంటారు, పప్పు ఉండదు ఇంట్లో, పప్పు అయిపోయి ఉంటుంది. పక్కింటి వాళ్ళకి వెళ్ళి కొంచెం పప్పు ఇస్తారా అక్క అని అడిగి తెచ్చుకొని తింటారు అనమాట. మళ్ళీ వాళ్ళకి అవసరమైతే వీళ్ళు వెళ్ళి ఇస్తారు పప్పు, అట్లాగనమాట. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. అలా కూడా చేస్తారు. కొన్నిసార్లు కొంతమంది ఒక గ్లాస్ బియ్యం వేయండి అని అడుగుతారు, ఆమెను పక్కింటి ఆమె ఇస్తుంది అలాగా. సో ఇప్పటికీ కూడా అలాంటి ఊళ్ళలో జరుగుతూనే ఉంటాయి. మన సిటీస్లో అలవాటు లేదు కానీ ఊళ్ళలో జరుగుతూ ఉంటాయి. సో పాలస్తీనాలో ఆ రోజుల్లో కూడా వారు పక్కింటికి వెళ్ళి అలాగ అడిగేవారు. వాళ్ళకి అలవాటు కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు జాన్ కూడా పక్కింటి వాడికి వెళ్ళాము. ఆయనకు కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, రిచ్ ఫ్రెండ్. ఆయన దగ్గరికి వెళ్దాము. ఆ రిచ్ ఫ్రెండ్ చాలా జిగ్రీ దోస్తు కూడా అనమాట, అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్. మనం ఇట్లాగా మిడ్ నైట్ ఎవరైనా డిస్టర్బ్ చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తాం కదా. మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో, అపార్థం చేసుకోరో, తప్పక పాజిటివ్గా రెస్పాండ్ అవుతారో అలాంటి వారింటికి వెళ్తాం కానీ ఎవరింటికి పడితే వారింటికి వెళ్ళాం కదా. కాబట్టి తప్పక ఈ రిచ్ ఫ్రెండ్ ఈయనకు చాలా జిగ్రీ దోస్త్ అనమాట, చాలా క్లోజ్ ఫ్రెండ్. తప్పక ఆనర్ చేస్తాడు ఈయన, అంటే మర్యాద, ఇష్టం కూడా ఉంది. కాబట్టి ఈయన ఏం చేశాడంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట, అబ్బాయి ఇంటికి. సో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఇదే పని చేస్తున్నాడు ఆయన కూడా. సో వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ టక్ 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 అని కొడుతున్నాడు. లోపల ఫ్రెండ్ పేరు కూడా ఒకటి పెడదాం, సరేనా, ఆండ్రూ అందాం, ఓకేనా. సో ఆండ్రూ ఇంటికి వెళ్ళి కొడుతున్నాడు, తలుపు కొట్టి ఇలాగ అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, కనిపిస్తుందే బొమ్మ, ఆండ్రూ ఆండ్రూ తలుపు నేను జాన్, నాకు చాలా అర్జెంటు అవసరం అయింది. ఏంటో అర్జెంటు? ఏం లేదు, నా స్నేహితుడు ఒకడు చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తూ వచ్చాడు వాడు. అయితే నాకు ఇంట్లో పెట్టడానికి వాడికి ఏమీ లేదు, నాకు పైగా ఆకలి కొన్నాడట వాడు. సో దయచేసి ఒక 3 రెట్టెలు బదిలీ, లెండ్ మీ 3 loaves అని అడుగుతున్నాడు. గట్టి గట్టిగా అరుస్తున్నాడు, తలుపు కొడుతున్నాడు ఇలాగా. అంటే ఈయన కూడా 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఒకడేమో యూకేజీ, ఇంకోడు ఎల్కేజీ, అంటే అంత చిన్నపిల్లలు అనమాట. అప్పుడు యూకేజీ లేదు కానీ చిన్నపిల్లలు. సో భార్య కూడా పడుకొని ఉంది, తలుపు కూడా బోల్ట్ వేసి ఉంది, పెద్ద బోల్ట్. సో ఆ తలుపు ఏమో టక్ 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 అని ఫస్ట్ 3 times కొట్టాడు, టక్ 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 విన్నాడు. కాసేపు మళ్ళీ టక్ 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 అని 4 times కొట్టాడు. మళ్ళీ టక్ 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 అని 5 times కొట్టాడు. ఇంకా కొట్టే కొద్దీ నంబర్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఈయన ఇంత రాత్రిపూట వస్తే నేను ఎలాగ లేవాలి, తలుపేసింది, పిల్లలు పడుకొని ఉన్నారు, ఇప్పుడు నేను లేచి ఇవ్వలేను, నా చేత కాదు అని చెప్తాడా అని యేసయ్య చెప్తున్నాడు. ఈ ఉపమానం అంతా ఎవరు చెప్తున్నారంటే యేసయ్య పారబుల్ చెప్తున్నాడు. ఇదంతా ప్రేయర్ గురించి చెప్తున్నాడు అనమాట. అలా అంటాడా యేసయ్య? అంటాడు. ఇలాగ అంటాడా? ఫ్రెండ్ కదా మరి, అలాగ అన్నాడట. ఏం చేస్తాడు మరి ఈ ఫ్రెండ్? లోపల నుంచి వాడు ఫ్రెండ్ అయినా అది వేరే విషయం, కానీ అయితే పిల్లలు వీళ్ళందరూ నిద్రపోతున్నారు, డిస్టర్బ్ అవుతారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మాటి మాటికి కొడుతున్నాడు కాబట్టి తప్పక వెళ్ళి ఇస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఈయన ఏం చేశాడంటే బయటకు వచ్చాడు. బయటకు వచ్చి సో ఇక్కడి నుంచి వస్తారు ఆయన. చూస్తారా, ఆండ్రూ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. సో ఆండ్రూ అండ్ జాన్ కనిపిస్తున్నారా మీకు? ఓకే, ఆండ్రూ అండ్ జాన్ 3 రెట్టెలు బదులిమ్మని అడిగాడు కదా, కాబట్టి లోపల నుంచి 3 రెట్టెలు తీసుకొని వచ్చాడనమాట.
తీసుకొచ్చి సో 3 రొట్టెలు వాడికి ఇస్తున్నాడు. వాడు రాలేడు కానీ నేనే ఇస్తాను వాడికి. సో 3 రొట్టెలు బదులిచ్చాడు. సరే వాడు చాలా థ్యాంక్ యూ ఆండ్రూ, థ్యాంక్ యూ వెరీ మచ్, రియల్లీ యు ఆర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, నీటిలో అవసరంలో సహాయం చేశావు అని థ్యాంక్స్ చెప్పాడు. చూసారు ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, యేసయ్య స్టోరీ చెప్తున్నాడు. 3 రొట్టెలు తీసుకొని జాన్ ఇక వెళ్ళిపోయాడు. పంపించేద్దామండి, సరేనా? ఇల్లు కూడా షిఫ్ట్ చేయండి. ఓకే. కాబట్టి ఇక్కడ యేసయ్య ఈ కథ చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే, మాటి మాటికి అనే మాట చెప్పండి. చూడండి, సిగ్గుమాలి అని ఉంది తెలుగు బైబిల్లో. షేమ్లెస్లీ, మాటి మాటికి. యేసు ప్రభు వారు ప్రార్థన గురించి నేర్పించడానికి ఈ స్టోరీ చెప్తున్నాడు అనమాట. ఇంతకుముందే యేసు ప్రభు వారు శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు. ఇప్పుడు దాన్ని కంటిన్యూషన్ అనమాట ఈ పారబుల్. ఇప్పుడు ఎంతమంది స్నేహితులు మనం చూసాం చెప్పండి, చెప్తారా? ఎంతమంది స్నేహితులు? 3 ఫ్రెండ్స్ కదా, 3 స్నేహితులు. ఒకడు రాత్రిపూట దూరం నుంచి వచ్చాడు, మొదటి ఫ్రెండ్ని కలుసుకున్నాడు. జేమ్స్ వచ్చాడు ఫస్ట్, జాన్ని కలుసుకున్నాడు. జాన్ దగ్గర రొట్టెలు ఏమి లేవు పెట్టడానికి, కాబట్టి జాన్ బయటకు వచ్చాడు. ఆండ్రూ దగ్గరికి వెళ్ళాడు. ఆండ్రూ దగ్గరికి వెళ్ళి ఆండ్రూతో 3 రొట్టెలు తీసుకొని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వాడి ఫ్రెండ్కి జేమ్స్కి పెట్టి ఉంటాడు కదా, చాలా సంతోషంగా తిని ఉంటాడు. సో అలాగే ఇప్పుడు చూడండి, ఆయన వచ్చి అడగకుండా ఉంటే 3 రొట్టెలు దొరికేవి కాదు. ఫ్రెండ్కి ఏమైనా పెట్టేవాడు కాదు కదా. కాబట్టి ఇక్కడ యేసు నేర్పించే పాఠం ఏంటంటే, అటువలే అంటే ఇలాగే, ఎలాగైతే జాన్ అడిగాడో మాటి మాటికి అటువలే ఏం చేయాలి? మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మనకు కూడా అలాగా మాటి మాటికి అడగాలి. అది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. సిగ్గుమాలి మాటి మాటికి. మన క్లోజ్ ఫ్రెండ్ అయితే సులభంగా అడుగుతాం, మనకు అంతగా తెలియదు అనుకోండి, అడగం కదా. అందుకని మనము దేవునితో క్లోజ్ ఫెలోషిప్ కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు మనకి మంచి స్నేహితుడు. మన స్నేహితుడు ఎవరు? యేసు ప్రభు వారు. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఇలాగ అంటున్నాడు, 15:15. ఇది ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. జాన్ 15:15. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరగడు, కాబట్టి మిమ్మల్ని దాసులని పిలవక ఏమని పిలుస్తున్నాను? స్నేహితులని పిలుచుచున్నాను. 14లో కూడా ఉంది, మీరు నా స్నేహితులు. ఎప్పుడు స్నేహితులు? నేను ఆజ్ఞాపించు వాటిని చేస్తే. దేవుని మాటలు మనం వినినప్పుడు, అది కండిషన్. అప్పుడు విల్ బికమ్ ఫ్రెండ్స్. ఎంత ఎక్కువగా మనము యేసుప్రభు మాటలకు లోబడితే అంత ఎక్కువ జిగ్రీ దోస్తులు అవుతాం, అంత క్లోజ్నెస్ మనకు పెరుగుతుంది అనమాట. వినకపోతే అంత ఫ్రెండ్షిప్ మెయింటైన్ అవ్వదు కదా. ఫ్రెండ్స్ అంటే ఏంటి? ఒకరినొకరు ఆనర్ చేసుకోవాలి, ఒకరి మాట ఒకరు వినాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి కదా. అలాగా మనం కూడా యేసు ప్రభుని ప్రేమించి ఆయన మాటలు విన్నప్పుడు ఈ ఫ్రెండ్షిప్ ఎక్కువ అవుతుంది. అప్పుడు మనం ఏం అడిగినప్పటికీ కూడా దేవుడు ఇస్తాడు. ఇది చెప్పిన తర్వాత యేసయ్య ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు రెండవ రిలేషన్షిప్. ఇప్పుడు ఫ్రెండ్ కదా, జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్, అది ఒకటి. రెండవది, ఆల్సో హీ ఈజ్ అవర్ ఫాదర్. ఆయన మనకు తండ్రి కూడా. తండ్రిగా ఉండడానికి కూడా ఎలాగ చెప్తున్నాడు చూడండి. ఇక్కడ మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలినిచ్చునా, అలాగ అడుగుతున్నాడు. అయితే Matthew 7లో ఏమంటున్నాడంటే, అక్కడ రొట్టెను అడిగితే రాతినిచ్చునా అని ఉంది. అది కూడా చూడండి, మీకు గుర్తుంటుంది. 7th చాప్టర్, Matthew 7th చాప్టర్లో, మీలో ఏ మనుషుడైననో 9th verse, తన కుమారుడు తను రొట్టెను అడిగితే వానికి రాతినిచ్చునా. చూసారా, రొట్టెను అడిగితే రాతినిచ్చునా. 3 విషయాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. మొదటిది ఏమిటంటే, కుమారుడు రొట్టెను అడిగాడు. ఏంటంటే బ్రెడ్ బన్ తెచ్చానండి. సో ఈ బ్రెడ్ని అడిగాడు అనుకోండి, బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ని అడిగితే వాళ్ళ డాడీ తీసుకోరా అని ఇస్తాడు. ఇలాగా ఇదేంటి చూడండి, రొట్టె కదా. సో కుమారుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. ఇక్కడ కుమారుడు, డాడీ నాకు ఆకలేస్తుంది, స్కూల్ టైం అవుతుంది, నాకు బ్రెడ్ పెట్టాలి అంటే తీసుకో అని ఇస్తాడా? రాయిస్తాడా? స్టోను ఎంత గట్టిగా ఉంది కదా, తినగలమా? మామనే తినలేము కదా, గుండ్రాయి ఇవ్వడు కదా. సో అలాగే
నాకు లంచ్ టైం అయింది, నాకు ఫిష్ కావాలి, ఎంతకాలం అయింది నేను ఫిష్ తిని, అస్సలు మీరు కొరమీన చేప తేవట్లేదు అని అడిగితే వాళ్ళ డాడీ సరేరా తీసుకో అని పాము ఇస్తాడా? తీసుకోమని అమ్మో పాము కాటేస్తుంది కదా. సో చేపని అడిగితే పాముని ఇస్తాడు ఆయన? ఇవ్వడు కదా, ఇవ్వడు ఆయన, ఎందుకంటే వాళ్ళ డాడీ కాబట్టి. తర్వాత డిన్నర్కి నాకు ఆమ్లెట్ కావాలి, ఎగ్ కావాలి అని అడిగాడు అనుకో, ఎగ్. సో ఇది వైట్ ఎగ్, కొన్నిసార్లు బ్రౌనిష్ ఎగ్ కూడా ఉంటుంది. ఎగ్ కనిపిస్తున్న పిల్లలు ఎగ్ ఇంట్లో ఉంటాయి కదా, గుడ్లు. సరే తీసుకురా అని తేలిస్తాడా ఇలాగా? ఓకే. సో వైట్ కూడా ఉంటాయి, వైట్ తేలు కూడా ఉంటాయి ఇక్కడ పాలస్తీనాలో, వైట్ తేలు కూడా ఉంటుంది. సో రెండు కలర్. నేను ఈ మూడు ఎందుకు ఇట్లా చూపించానంటే, సో ఇక్కడ చూడండి రెడ్ ఈ స్టోన్ కలర్ కూడా ఒకటేలాగా ఉంటుంది. కొన్నిసార్లు దగ్గర పెడితే డిఫరెన్స్ కనుక్కోవడం కష్టం. అలాగే చేప కూడా, చేపలు పట్టడానికి వెళ్తే పాములు కూడా పట్టుకున్నాం మేము చిన్నప్పుడు ఒకసారి. అక్కడే ఉంటాయి, అవి కూడా అలాగే ఉంటాయి. చేప అనుకుంటే పాము. సో గుడ్డు కూడా తెల్ల గుడ్డు ఉంటుంది, తెల్ల తేలు కూడా ఉంటుంది, వైట్ స్కార్పియన్. ఇది కూడా విషం కదా, కట్టిస్తే చచ్చిపోతుంది, అంటే అంత ప్రమాదకరమైనది ఇది. ఇలాంటివి వాళ్ళ నాన్న ఇస్తాడా? తప్పక ఇవ్వడు. చూసారా పిల్లలు, యేసయ్య ఈ కథ చెప్పేటప్పుడు అంటాడు ఉపమానము, మీరు చెడ్డవారై ఉండి, ఎవరు? పేరెంట్స్, తండ్రి చెడ్డవాడై ఉండి మంచివి ఇస్తారు, కుమారుడికి మంచివి ఇస్తాను అని అనుకుంటారు కదా. మరి పరలోకమందున తండ్రి చెడ్డవాడా? కాదు. ఆయన ఎవరు మరి? మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్. యేసురావు మంచివాడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. అలాంటి దేవుడు మనకు చెడ్డవి ఇస్తాడా? ఇవ్వడు. మంచివే ఇస్తాడు, శ్రేష్టమైనవి ఇస్తాడు, ఇంకా చాలా బెటర్ థింగ్స్ ఇస్తాడు. కాబట్టి మనకు కావలసింది ఫుడ్డే కాదు, తినడానికే కాదు, ఇంకేమడిగినా ఇస్తాడు దేవుడు. అంటున్నాడు, మీ పిల్లలకు మీరు చెడ్డవారై ఉండి మంచివి ఇస్తారు, మరి పరలోకమందున తండ్రి మీకు పరిశుద్ధాత్మనంటే, పరిశుద్ధాత్మ ఇస్తే గొప్ప వరం, అది రక్షణ పొందినప్పుడు వస్తాడు ఆయన. తర్వాత కూడా మనం ప్రార్థన చేస్తే వింటాడు. పిల్లలారా, మనం ఏం నేర్చుకుందామంటే, ఇప్పుడు యేసు ప్రభు వారు మనం ప్రార్థన చేస్తే మనకు సమస్తము ఇస్తాడు. కండిషన్ ఏమిటి? అడుగుడి మీకు ఇయ్యబడను, వెదకుడి మీకు దొరుకును. చూడండి ఎలాగా ఇది గ్రాడ్యువల్గా కొంచెం ఎక్కువ అవుతుంది. అడగటం అంటే సింపుల్గా మాట్లాడితే చాలు, అడుగుడి అని. వెతుకుడు అంటే వెతకాలి, కొంచెం శ్రమ పడాలి కదా. వెతకటం అంటే ఏదైనా పోగొట్టుకున్నాం అనుకోండి, పెన్ను ఎక్కడ పోయింది వెతుకుతాం, కాయిన్ కింద పడితే కింద కూర్చొని వెతకాలి. తట్టుడు అంటే నిలబడి టక్ టక్ అవుతుంది అనమాట. సో ఈ స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది అంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి మనం, ఎక్కువగా అడగాలి. అంటే మాటి మాటికి అనే మాట, తట్టుడి, సిగ్గుమాలి. సో అలాగా మనం కూడా ప్రభువును అడగాలి అని యేసు ప్రభు వారు నేర్పిస్తున్నాడు. ఇంపార్చునేట్ ఫ్రెండ్ అంటే సిగ్గుమాలి, మాటి మాటికి అడిగే ఫ్రెండు. సో తండ్రి కుమారుల సంబంధం కూడా చూసాం. హీఈస్ అవర్ ఫాదర్. ఆయన బ్రెడ్ అడిగితే స్టోన్ ఇవ్వడు, ఫిష్ అడిగితే స్నేక్ ఇవ్వడు, ఎగ్ అడిగితే స్కార్పియన్ ఇవ్వడు. కాబట్టి మనం ఏం చేయాలి? అడగాలి. ఇది మనం నేర్చుకునే పాఠం. చూడండి, చదవండి పిల్లలు. ఆస్క్ కదా, తర్వాత రెండవది సీక్, మూడవది నాక్. ఇంగ్లీష్లో చూడండి స్పెల్లింగ్ ఏఎస్కే కదా. ఫస్ట్ లెటర్ ఏంటి? ఏ. సీక్కి ఫస్ట్ లెటర్ ఏంటి? ఎస్. నాక్కి ఫస్ట్ లెటరు కే. ఇప్పుడు ఈ మూడు చదవండి, ఏఎస్కే, మళ్ళీ ఆస్క్ అయింది కదా. అంటే వీ హ్యావ్ టు ఆస్క్ ఆస్క్ ఆస్క్, మాటి మాటికి అడగాలి. అలిసిపోకూడదు, విసిగిపోకూడదు, ఆపకూడదు. వీ షుడ్ నాట్ స్టాప్. సో మన సంబంధం ఉంటేనే అడగగలం. అలాగా ఫస్ట్ జిగ్రీ దోస్త్ అయి ఉండాలి, మనకు బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండాలి యేసు ప్రభు. ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు? ముందు యేసు ప్రభు హృదయంలో చేర్చుకోవాలి. యేసయ్యా, నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు, ప్రాణం పెట్టునంత కంటే ఎక్కువగా ప్రేమించే స్నేహితుడు లేడు అని అదే జాన్ 15:13 యేసయ్య చెప్తాడు. మన కోసం ప్రాణం పెట్టాడు శిలువ మీద. అంతకంటే మంచి స్నేహితుడు ఎవరుంటారు? బెస్ట్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ మనకు ఫ్రెండ్ కావాలంటే జీసస్ ప్లీజ్ కమ్ ఇన్ టు మై హార్ట్ అని అడగాలి. యేసయ్యా, నా హృదయం అనే ఇంట్లోనికి రండి, నా పాపాలన్నీ మీ రక్తంతో కడగండి అని అడిగితే చాలు. హీ విల్ కమ్ ఇన్ టు అవర్ హార్ట్. మనకు బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. ప్రతిరోజు మాట్లాడాలి. అంతేకాదు ఈయన మాట వినాలి. మన ఫ్రెండ్షిప్ ఇంక్రీజ్ అవ్వాలంటే
ఇంప్రూవ్ అవ్వాలంటే మనం ఆయనతో ఎక్కువ క్లోజ్గా ఫెలోషిప్ కలిగి ఉండాలి. ఆయన మాట వినాలి, మనం ఆయన చెప్పినట్టు చేయాలి. అప్పుడు ఆయన మనం ఏది అడిగినా ఇస్తాడు. విసుగకుండా అడగాలి, పట్టుదలతో అడగాలి, మానకుండా అడగాలి. అప్పుడు దేవుడు ఈ ప్రామిస్ నెరవేరుస్తాడు. మనం మెమరీ వర్స్ నేర్చుకున్నాం కదా, మ్యాథ్యూ చెప్పండి 7:7. ఆస్క్ అండ్ యు షల్ బి గివెన్ యూ, సీక్ అండ్ యు షల్ ఫైండ్ కదా, నాక్ అండ్ యు షల్ బి ఓపెన్ అండ్ యూ. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి కాన్స్టెంట్గా తట్టితే తలుపు దేవుడు తెరుస్తాడు. హీ విల్ ఆన్సర్ అవర్ ప్రేయర్. సో చిల్డ్రన్, మంచి లెసన్ నేర్చుకున్నారు, మంచి 10 లెసన్స్ నేర్చుకున్నారు. ఈరోజు లెసన్ హ్యాండ్ వర్క్ కూడా జస్ట్ చూడండి, సింపుల్ ఇది. మీ ఇంట్లో వైట్ పేపర్స్ ఉన్నాయి కదా, ఓకే. కలర్ పేపర్ ఉంటే కలర్ పేపర్ తీసుకోవచ్చు. ఇలాగా బ్రెడ్ బొమ్మ వేయాలి. ఇందాక చూపించా కదా బ్రెడ్, ఇంట్లో కూడా బ్రెడ్ ఉంటుంది, బ్రెడ్ లాగా బొమ్మ వేయాలి. బ్రెడ్ లాంటి కలర్ వేయచ్చు మీరు, గ్రే కానీ అలాంటిది. స్టోన్, బ్రెడ్ అండ్ స్టోన్. ఇది వాళ్ళ తండ్రి ఇవ్వడు అని చెప్పడానికి, ఇస్తాడని కాదు, ఇవ్వడు. ఫిష్, చేపను అడిగితే పాముని ఇవ్వడు, అలాగే గుడ్డు అడిగితే తేలి ఇవ్వడు. ఇది గుర్తు చేస్తుంది మీకు. సో కలర్స్ మీకు ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. 2 సిమిలర్గా ఉన్న కలర్స్ వేయండి. ఇక్కడ కూడా అలాగే వేసారు చూడండి, సేమ్ కలర్. అంటే అలాగుంటాయి కాబట్టి ఈ పోలిక చెప్పాడు యేసయ్య. అర్థమైంది మీకు? మీ పేరు రాసుకోండి, డేట్ రాసుకోండి, మెమరీ వర్స్ రాసుకోండి, చక్కగా రాసుకోండి. ఓకేనా? మీ హ్యాండ్ రైటింగ్ చక్కగా రాసుకోండి, నీట్గా రాసుకోండి, తప్పులు స్పెల్లింగ్స్ లేకుండా రాసుకోండి. తెలుగులోనే రాసుకోవచ్చు, ఇంగ్లీష్లోనే రాసుకోవచ్చు. ఓకేనా చిల్డ్రన్? ఇది మీ హ్యాండ్ వర్క్, సింపుల్ హ్యాండ్ వర్క్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నౌ క్లోజింగ్ ప్రేయర్. కళ్ళు మూసుకోండి పిల్లలు. ప్రేమగల మా తండ్రి, 10 days మెయిన్ లెసన్స్లో మీరు మాకు సహాయం చేసినందుకు వందనాలు. ఈరోజు కూడా లెసన్ దీవించండి. టీచర్లు, పిల్లలు, మేమందరం కూడా పేరెంట్స్ ఎల్లప్పుడూ మిమ్మల్ని అడిగేవారిగా ఉంచండి, వెతికేవారిగా, మీ తలుపులు తట్టేవారిగా, విసుగకుండా చేసే ప్రార్థన మాకు నేర్పించండి. మా ప్రార్థనలకు మీరు జవాబిస్తారని విశ్వాసం కూడా అనుగ్రహించండి. మిగిలిన టైం కూడా క్లోజింగ్ లెసన్ ఉంది, తర్వాత దాన్ని కూడా మీరు ఆశీర్వదించమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, నౌ యూఆర్ హ్యావింగ్ క్లోజింగ్ లెసన్. ఆంటీ మీకు మంచి కథ చెప్తుంది కదా, భగత్ సింగ్ గారి జీవిత చరిత్ర. మీరందరూ భగత్ సింగ్ గారి లాగా దేవుని సేవ చేయాలి. నాకు కూడా మళ్ళీ మళ్ళీ వింటుంటే ఈ కథ మళ్ళీ ఇంకా చేయాలి అని నాకు చాలా ఉద్రేకం వస్తుందన్నమాట. భగత్ సింగ్ గారి లాగా చేయాలని. మీకు వస్తుందో లేదో నాకు తెలియదు. పేరెంట్స్ మీరు కూడా వినండి, ఈ ఛాలెంజింగ్ లైఫ్ స్టోరీ ఆఫ్ భగత్ సింగ్ ఇప్పుడు వినండి. Praise the Lord, children. Today we have come to the last day of our VBS. మనం చివరి రోజుకి వచ్చేసాము, 10వ రోజుకి. సరే, ప్రార్థనలో దేవుడు మనకి క్లోజింగ్ లెసన్లో సహాయపడేటట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మరి ఒకసారి ప్రభా మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం తండ్రి. 10 days ప్రభా మాకు సహాయపడినందుకు వందనాలు. ఈరోజు చివరి రోజు ప్రభా మరి క్లోజింగ్ లెసన్లో భగత్ సింగ్ గారి జీవిత చరిత్రను ప్రభా మరి మేము చదువుకుంటుండగా మాకు సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తండ్రి, మరి నాకు కూడా తండ్రి తోడుగా ఉండి మీ రక్త ప్రోక్షణలో ఉంచి పలుకవలసిన మాటలు ప్రభా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలందరూ కూడా తండ్రి, మరి పెద్దలు, టీచర్స్ కూడా తండ్రి, మరి ఈ దైవజనుని జీవితాన్ని ప్రభా మరి వారు చూసి ప్రభా మరి వారు కూడా తండ్రి ఆయన అడుగు జాడల్లో తండ్రి మరి వెళ్ళుటకు ప్రభా మీరే సహాయం చేయండి. లెసన్ టైం అంతటిని కూడా తండ్రి మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసయ్య పేట పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. భగత్ సింగ్ గారి జీవిత చరిత్రను మనం చూసుకుంటున్నాం కదా. దానికన్నా ముందు ఒక వాక్యం చదువుకుందాము. గలతీ 1:15. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. గలతీ 1:15. గలేషియన్స్ 1:15. But when it pleased God, who separated me from my mother's womb and called me by his grace. ఇంకో వాక్యం కూడా చదువుకుందాము. సెకండ్ తిమోతి 4th chapter 7 and 8. 2 తిమోతి 4:7-8. మంచి పోరాటము పోరాడి తిని
నా పరువు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. 2 Timothy 4th chapter 7 and 8. I have fought a good fight. I have finished my course. I have kept the faith. Henceforth there is laid up for me a crown of righteousness, which the Lord, the righteous judge, shall give me at that day, and not to me only, but unto all them also that love his appearing. So, ఇక్కడ భక్సింగ్ గారి జీవితంలో ఈ 2 వాక్యాలు ఎలా నెరవేరినాయో మనము చూస్తున్నాము. ఆయన్ని దేవుడు ఏం చేస్తాడంటే గర్భంలో నుంచే, తల్లి కడుపులోంచే ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. ఒక హిందూ ఫ్యామిలీలో పంజాబ్లో జన్మించారు. తర్వాత ఒక సిక్కులాగా ఆయన పెరిగారు. సద్గురు కోసము నన్ను ఎవరన్నా ఒక సద్గురు రక్షిస్తారు, నాకు ఉండాలి అని ఆయన వెతికారు, దొరకలేదు. తర్వాత ఎప్పుడు ఒక కల వచ్చేది, పైనుంచి పడిపోతున్నారు, రాళ్ళన్నీ కూడా కొస్సుగుండి షార్ప్గా గుచ్చుకునేవి. అయితే కిందకు వచ్చిన తర్వాత ఒక మెత్తని పరుపుల మీద ఆయన పడినట్లు, ఆ మెత్తని పరుపుల మీద పడటానికి ఎంత కష్టం కూడా గుచ్చుకున్నా నాకు పర్వాలేదు అన్న కళ మాటికి ఆయనకి వచ్చేది. ఒకరోజు ఒక స్వరం వినపడి, ఇదే నీ సాక్ష్యము భక్సింగ్ అని చెప్పారు. కాబట్టి ఆయన అక్కడి నుంచి ఆయన సుఖాలన్నీ వదులుకొని ఎన్ని కష్టాలు గుండా, గుచ్చుకునే అనుభవాలు గుండా వేస్తున్నారో మనము చూస్తున్నాము. మరి చివరికి ఆయనకి పరుపులు దొరుకుతున్నాయా? సరే, ఇక్కడ బైబిల్ కూడా చింపివేశారు. క్రైస్తవులంటే ద్వేషము, ఎందుకంటే బ్రిటిషర్స్ క్రిస్టియన్స్ కాబట్టి వీడు మమ్మల్ని రూల్ చేస్తున్నారని, లేకపోతే బీదోళ్ళని క్రిస్టియన్స్, లేకపోతేనేమో ఇట్లాంటి పరదేశపు మతం అని వాటితో. తర్వాత ఆయన డాక్టర్ చదవాలనుకున్నారు, కానీ వాళ్ళ తండ్రికి సహాయపడటానికని ఇంజనీరింగ్ చదవటానికి లండన్కి వెళ్తున్నారు. ఆశ్చర్యకరంగా ఆయన దేవుని సంకల్పంలో ఉన్నారు కాబట్టి హాఫ్ అన్ అవర్లో, అరగంటలో ఆయనకి పాస్పోర్ట్ కూడా దొరికింది. లండన్ వెళ్ళిన తర్వాత అక్కడ చక్కగా స్టైలిష్ యూరోపియన్ కింద అక్కడ మారిపోయారు. తర్వాత ఆయనకి ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు వదిలిపెట్టలేదు. మిస్ కెంప్ అనే ఒక మంచి గుడ్ క్రిస్టియన్ లేడీ వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉండి అక్కడ దేవుని పాటలు వినే అవకాశం దొరికింది. తర్వాత కెనడాకి లండన్ నుంచి వెళుతున్నప్పుడు అక్కడ షిప్లో మొట్టమొదటిసారి వెళ్ళి అక్కడ తనకు తెలియకుండానే మోకరించినప్పుడు నోట్లోంచి జీసస్ అన్న పేరు ఆయనకి వచ్చింది. తర్వాత ఒక ఆశ కలిగింది, సమాధానంతో నిండుతున్నారు. బైబిల్ చదివినప్పుడు తన పాపినని గ్రహించుకున్నారు. తర్వాత పాపం డాగులన్నీ కూడా యేసుప్రభు రక్తంలో కడుక్కున్నారు. మిషనరీ ఇంట్లో ఉన్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నారు. ఇతరుల కోసం ప్రార్థన చేయటం, ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని కనుగొనటం, చాలా మంచి విషయాలు నేర్చుకున్నారు. తర్వాత దేవుడు మాట్లాడినప్పుడు బ్యాప్టిజంలో కూడా సాక్ష్యం ఇచ్చారు. ఎలాంటి పని చేయడానికి కూడా వెనుకాడేవారు కాదు. అనియన్స్ కట్ చేస్తున్నప్పుడు అక్కడ గ్రీన్ చిల్లీ కనిపిస్తున్నాయి కదా, దాని ద్వారా కూడా ఆయనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులందరూ కూడా రకరకాలుగా ఉంటారు, బట్ వీ షుడ్ బి లైక్ ద బటర్ అండ్ ద స్పైసెస్. అవి ఎంత మంచి వాసన వస్తాయో అలాగా ఉండాలి అని నేర్చుకున్నారు. ఒకసారి ఇదే ధ్యానంలో ఉండగా దేవుడు ఇండియా మ్యాప్ని, దానిలో ఒక షైనింగ్ క్రాస్ని అక్కడ చూపించి ఆయన పిలుపుని స్థిరపరిచారు. ఇంటికి లెటర్ రాయడానికి కూడా మనీ లేనప్పుడు జేబులో ఒక గోల్డ్ కాయిన్ దొరికింది. ఇలాగే దేవుడు అవసరాలన్నిటిని కూడా తీరుస్తూ ఉంటారు. అలాగే ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఎంత బతిమలాడతారు, ఏడుస్తారు. కానీ వాళ్ళ నాన్నగారు తన తలపాగా టర్బన్ తీసి కాళ్ళ దగ్గర పెడితే కూడా ప్రభువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రతి విషయం, ప్రతి పిక్చర్లో, ప్రతి లెసన్లో మనం నేర్చుకుంటున్నాం దేవునికి ఎలాగా లోపడాలి, దేవునికే ప్రథమ స్థానము ఎలా ఇవ్వాలి అన్నది. అయితే దేవుడు వదిలిపెట్టలేదు. తల్లి తండ్రి విడిచినా కూడా యెహోవా నన్ను చేరతీయను. ఐజయా 27:10లో, కీర్తనలు 27:10లో చెప్పినట్లు దేవుడు ఆయన్ని మంచి మంచి మిషనరీస్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ సేవలో వాడుకున్నారు. ఆయన మొట్టమొదటి సేవ చేసింది స్కావెంజర్స్ అండ్ స్వీపర్స్ మధ్యలో ఆయన సేవ చేశారు, ఎంతో సంతోషంగా. తర్వాత కరాచీలో వాళ్ళ అక్కకి తెలిసి ఆమె ఇంట్లో మీటింగ్ పెడుతుంది, తర్వాత ఇంట్లోంచి కూడా పంపించేస్తుంది. అయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళ కుటుంబం మీద
ఎంతో తన దీవెనల నుంచి వాళ్ళ నాన్నగారు, తర్వాత వాళ్ళ మమ్మీ, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా చదువుకొని ఆయన పెద్ద ఆయనగా బాధ్యత తీర్చలేదన్నది కాకుండా దేవుడే బాధ్యతలన్నీ తీర్చి వాళ్ళందరూ కూడా దే వర్ వెల్ సెటిల్డ్. తర్వాత పుట్టిన 7 బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా వాళ్ళు గవర్నమెంట్ పోస్టుల్లో కూడా ఉన్నారు. భగత్ సింగ్ గారికి ఇవ్వబడిన మొట్టమొదటి కోవర్కర్ ఇమామ్ దీన్. ఎలక్ట్రిసిటీ అంటే కూడా తెలియదు కదా, తాడు కడితే బల్బు వెలుగుతుంది అంటున్నారు. అలాంటి అమాయకులు అయితే క్రీస్తు కోసము చాలా ధైర్యంగా ఆయన నిలబడ్డాడు. బీదవాళ్ళు కాబట్టి మళ్ళీ ఇంకా డౌన్ ట్రోడన్ మళ్ళీ బీదవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కుష్ఠరోగుల మధ్య కూడా ఆయన సేవ చేసినట్లు చూస్తున్నాం. ఈవెన్ ముస్లిం పోలీస్ కూడా ఒక్క ఆయన కోసం కూడా భగత్ సింగ్ గారు ఎంతో దూరం నడిచి వెళ్ళి అక్కడ దేవుని సేవ జరిగించారు. రోడ్డు మీద ఎవరు కూడా క్రైస్తవుల్ని చేర్చుకోకపోతే ఒక ఎర్ర పిండితో రొట్టె చేసుకొని గాడిదలకి ఒంటెలకి పెట్టే నెయ్యితో ఇసుకతో దాని ప్రతి ముక్కను కూడా ఆయన స్తుతులు చెల్లించి తిన్నారు. అమ్మోళ్ళు 4 రకాలు చేసి పెడితే మాకు ఇదొద్దు అదొద్దు అదొద్దు ఇదొద్దు అని పేర్లు పెడతాం కాదు, ప్రతి చిన్న విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. క్వెట్టాల్లో 1935లో ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది, పెద్ద భూకంపం వచ్చింది. అది మనము ఊహించలేనంత పెద్ద భూకంపం వచ్చింది. కానీ ఆ సమయంలో దైవజనుడు అక్కడ ఉండి అక్కడ ఆయన ప్రార్థన ద్వారా చాలామంది రక్షింపబడ్డారు. చిన్నపిల్లల్లో కూడా దేవుని పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తుందన్న సంగతి భగత్ సింగ్ గారు ఇక్కడ గమనించారు. 8 years 9 years వాళ్ళు తప్పులు ఒప్పుకొని మళ్ళీ సరి చేసుకోవటము. ఎవరికైతే అవిధేయులయ్యారో, ఎవరి దగ్గర అయితే దొంగ పనులు చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్పటం. ఇది నేర్చుకుంటున్నాం. పిల్లలు చిన్నప్పటి నుంచే కూడా మీరు ఇలాంటిది నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మకు లోబడటం. తర్వాత మార్టిన్ పూర్ అనే క్రిస్టియన్ ఊర్లో చుట్టలు దాక్కుంటా, అందరూ క్రిస్టియన్ పేర్లే. జేకబ్ గారు అని ప్రిన్సిపల్ అయిన చుట్టలు దాక్కుంటా ఒకలాంటి జీవితం జీవిస్తున్న వాళ్ళ దగ్గర భగత్ సింగ్ గారు అక్కడ మీటింగ్స్ పెట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగువచ్చి కన్నీటి ప్రార్థనే. వీటన్నిటికి బిహైండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద ప్రేయర్స్ ఆఫ్ ద గాడ్ సర్వెంట్. కాబట్టి అగ్ని పడినట్లు కొందరు కూడా చూశారు. తర్వాత మెడ్రాస్లో హీ హ్యాడ్ ఎ గ్రేట్ ఇన్విటేషన్. చాలామంది కూడా ఆశతో ఉండి రక్షణ పొంది తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సేవ చేయమని చెప్పినప్పుడు భగత్ సింగ్ గారు హీ టుక్ ఏ బ్రేక్ ఫర్ ప్రేయర్. లేడీ ఓగేల్ అని అక్కడ దేవుడి వాక్యం ద్వారా నడిపిస్తే కూనూరు, ఊటీ అంటారు కదా, ఊటీకి ఇంకా ముందు స్టేషన్ అనమాట కూనూరు. అక్కడంతా మిషనరీ సెంటర్ ఉంటుంది. అక్కడ గొప్ప గొప్ప భక్తులను కూడా ఆయన కలుసుకున్నారు. బ్రదర్ ఫ్లాక్, బ్రదర్ గోల్స్వరి వాళ్ళందరితో కూడా ప్రేయర్ చేసి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటని చేసినప్పుడు దేవుడు ఒక సంఘాన్ని యాక్ట్స్ 2:42 అపోస్తల కార్యాలు 2:42 చూపించారు. తర్వాత చెన్నైకి వచ్చి బ్రదర్స్ అందరితో షేర్ చేసుకొని పల్లవరం కొండ మీద ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్ని నమూనాలన్నీ కూడా వాళ్ళకి ఏక మనసుతో బయలుపరిచారు. చెన్నైలో దేవుడు ఒక ఇల్లు కూడా సిద్ధపరిచారు. అక్కడ సంఘం స్టార్ట్ చేసి దానికి జెహోవా షమ్మా అని పేరు పెట్టారు. ఆదివారం చందా వేయడము, ఎలాగ లైన్లో రావడము, అందరూ వచ్చి కూర్చోవడము, ఇండివిజువల్ వర్షిప్, ప్రతి వారం బలు ఉండటము, బ్యాప్టిజం అంటే ముంచి తీయడము, ఇవన్నీ కూడా మనకి చక్కగా అన్నీ కూడా నేర్పించారు. ఎంతో సమర్పణ గల జీవితము, వేరే వాళ్ళ కోసం తన ఫుడ్ని అట్లా వదిలేసిన త్యాగమూర్తులు అక్కడ దేవుని సన్నిధిలో తయారయ్యారు. మద్రాసులో పెద్ద వరదలు వచ్చినప్పుడు ఆ వరదల్లో కూడా ఎంతో సహాయంగా చేసి సహాయ కార్యక్రమాలన్నీ కూడా చేసి వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ, డోంట్ బీ అఫ్రైడ్ ఆయన వాళ్ళందరిలో ధైర్యాన్ని ఇచ్చారు. అంతేకాకుండా 2 అమ్మాయి మిరియం అండ్ ఖదీజా పేరులు మార్చుకొని లలిత వసంతగా వచ్చారు. కానీ చివరికి వాళ్ళు ఎస్తేర్ అండ్ రూత్గా అయిపోయి తర్వాత దేవుని సేవలో కూడా వాళ్ళు వాడబడ్డారు. తర్వాత చక్కటి జీవితాన్ని జీవించి సంఘాలలో కూడా ఎంతో ఉపయోగపడ్డారు. తర్వాత అనూహ్యంగా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కూడా హిందూస్ దగ్గర బైబిల్స్ కొనుక్కొని అవి కూడా కడపలో అమ్మినట్లు మనము చూస్తున్నాం. ప్రొద్దుటూరులో బంగారపు వర్తకులు వాళ్ళు ఎంతో రిచ్ పీపుల్ అన్నీ వదిలేసుకొని హ్యాపీ పాల్ గారు, సుబ్బమ్మ అంటే దేవుని సేవకు వచ్చారు. చివరి వరకు కూడా ప్రభులోనే ఉన్నారు. అలాగా వాళ్ళు ఖమ్మంలో నెంబర్ మీద ఆధారపడి బాప్తిజాలు ఇవ్వాలనుకున్నప్పుడు భగత్ సింగ్ గారు ప్రార్థన చేశారు. వర్షం వచ్చి అవన్నీ కూడా క్యాన్సిల్ అయినాయి. కానీ భగత్ సింగ్ గారు వాక్యం చెప్పే సమయంలో మాత్రము దేవుడు తెరిపించి ఎంతో వారికి ఘనంగా సహాయపడ్డారు. నాగర్కోయిల్ అనే ప్రాంతంలో ఒక పెద్ద పురుగుల గుంపు మీదకి వచ్చేసింది. అయినప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు అవన్నీ కూడా ఎక్కడికక్కడ వెళ్ళిపోయినాయి. తర్వాత మన హైదరాబాద్కి వచ్చారు. అక్కడ కూడా పరిచర్య జరిగించారు.
తర్వాత దేవుడు హెబ్రోన్కి నడిపించి అప్పాజీ అనే సేవకులు ఆయన ఆ మందిని ఇదంతా కూడా ఫ్రీగా ఇచ్చేశారు. తర్వాత దేవుడు విదేశాలకు కూడా వెళ్ళమని చెప్తా ఉన్నప్పుడు విదేశాలకు కూడా వెళ్ళారు. దానికి కావాల్సిన పాస్పోర్ట్ దొరికింది, మనీ దొరికింది. 2 షిప్స్ బయలుదేరుతుంటే కరెక్ట్ షిప్లో దేవుడు తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ రేడియో మినిస్ట్రీ ద్వారా కూడా దేవుడు ఆయన్ని అనుకోని విధంగా న్యూయార్క్లో ఎవరో వచ్చి 30 సెర్మన్స్ ఒక్కొక్కటి 35 మినిట్స్ అలా ఇచ్చి 30 రికార్డ్ చేయడానికి ప్రభు సహాయపడ్డారు. తర్వాత టొరంటోలో అక్కడ ఒక మంచి స్టూడెంట్ మిషనరీ కాన్ఫరెన్సెస్లో అక్కడ మాట్లాడాల్సి ఉంది. అయితే దానికి ముందుగానే పడ్డారు. మోష ఎంత కూడా విరిగింది, అయినా కూడా దేవుడు సహాయపడి ఆ నొప్పితోనే అక్కడ మీటింగ్స్ అన్నీ కూడా చేయటానికి, అంటే గాడ్స్ వర్క్ ఫస్ట్, దేవుని సేవే ముఖ్యము, తర్వాత నా సంగతి నేను చూసుకుంటాను. ఒకసారి నాకు ఇది చూస్తుంటే ఒకటి గుర్తొచ్చింది. మా ఇంట్లో బైబిల్ స్టడీ ఉందన్నమాట. నేను ఆఫీస్ నుంచి పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చి ఈవినింగ్ 7 o'clock దేవుని సేవకులు వస్తారు. హెబ్రోన్ నుంచి కానీ శ్యామ్ నగర్ నుంచి ముత్తురాయం గారు కానీ వచ్చి గబగబా వంట చేయబోతున్నాను. మా చిన్నది మా ఫీబీ చెయ్యి ఇరిగింది, ఇట్లా వేలాడేసుకుంటూ వచ్చింది. ఏం చేయాలి, ఇంకప్పుడు చెయ్యి ఇరిగింది, అందరూ వచ్చేస్తున్నారు, చాలా పని ఉంది, మా ఇంటి సామానంతా తీసి బయట పెట్టాలి, మీటింగ్కి అరేంజ్ చేయాలి, సేవకులకి భోజనం పెట్టాలి. ముందు వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చాము. దేవుని సేవకుల దగ్గర మనం వాళ్ళని నేర్చుకొని ఫీబీని అలాగే పెట్టి ముందు వంట చేసి ముందు సామానంతా బయట పెట్టి మా ఇంట్లో మీటింగ్ పెట్టిన తర్వాత సేవకులు భోజనం చేసి వెళ్ళిన తర్వాత పిల్లని ఎత్తుకొని పరిగెత్తాం అమీర్పేటకు వెళ్ళి అక్కడ అప్పుడు చేయికి కట్టించుకొని వచ్చాము. ఆ దేవుడు అలాగా మనము దేవుని సేవకులు మరి బైబిల్లోని భక్తులు ఎలా జీవించారో అవి చూసినప్పుడు మనం కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వీ షుడ్ బి లైక్ దట్. అది మనము ఇదంతా వింటం మూలంగా వచ్చే ప్రయోజనము. అలాగే దేవుడు మమ్మల్ని కూడా ఆశీర్వదించాడు. కాబట్టి మళ్ళీ ఆయన సెరక్యూస్ అన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ కోషి గారితో కలిసి అక్కడ కూడా అంతా సేవ చేయడానికని ఆయన సంకల్పించుకున్నారు. తర్వాత బక్సింగ్ గారికి చిన్నపిల్లల మినిస్ట్రీ అంటే చాలా ఇష్టం అన్నమాట. చిన్నపిల్లల మధ్యలో పరిచర్య చేయడాన్ని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. దేవుడు ఏం చేశారంటే వాళ్ళకి బ్రదర్ యాబిస్, సిస్టర్ యాబిస్ అని ఒక బ్రదర్ యాబిస్ ఏమో ఇంగ్లాండ్ మ్యాన్, తర్వాత సిస్టర్ యాబిస్ ఏమో ఆవిడ జూయిష్ ఆంటీ అనమాట. వాళ్ళిద్దరూ బక్సింగ్ గారి దగ్గర ఉండి హెబ్రోన్లో వాళ్ళిద్దరూ మంచి కరికులం ఏర్పాటు చేసి మన బీబీఎస్కి కావాల్సిన సీనియర్స్కి తగినట్లు, జూనియర్స్కి తగినట్లు, దాని కేజీ డిపార్ట్మెంట్ అని చిన్నపిల్లలకు తగినట్లు ఒక్కొక్కరికి ఎలా చేయాలి, కనీసం 3 గంటల పిల్లలు ఉండాలి, ఎవ్రీడే చేయాలి, ఒక 10 రోజులు చేయాలి, అలాంటి మంచి విజన్తో వాళ్ళలాగా చేశారు. మిగతా మామూలుగా ఆ రోజుల్లో చర్చెస్లో వాళ్ళ చర్చ్ మెంబర్స్కే అంటే ఇంతగా రిజిస్ట్రేషన్ ఇంత డబ్బులు కట్టి వాళ్ళకి మాత్రమే క్లాసెస్ పెట్టేవాళ్ళు. కానీ బక్సింగ్ గారు ఓపెన్ టు ఆల్, అందరి పిల్లల్ని రమ్మనండి, ఎన్ని వందలు ఎంతమంది వచ్చినా కూడా అందరిని కూడా తీసుకొని అట్లంతా కూడా చేసేవాళ్ళు. మాకు కూడా సిస్టర్ యాబిస్, బ్రదర్ యాబిస్ వాళ్ళతో కూడా మంచి సంబంధం కలిగి ఉండగలటానికి ఎప్పుడు 81, 82 ఆ ప్రాంతంలో మాకు దేవుడు నియర్లీ ఒక 35-6 years బ్యాక్ అలాగే సహాయం చేశాడు. ఫస్ట్ టైం నేను బీబీఎస్కి వెళ్ళినప్పుడు మేము చాలా చిన్నవాళ్ళము, వెళ్ళి కూర్చున్నా. బీబీఎస్ టీచర్స్ కావాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, అందుకని నేను రక్షణ పొందాను కాబట్టి వెళ్ళి కూర్చుంటే బుక్స్ ఆఫ్ బైబిల్ టీచర్లు అందరూ నేర్చుకోవాలన్నారు. నాకు బుక్స్ ఆఫ్ బైబిల్ అంటే ఆదికాండము అవన్నీ చెప్పాలన్నమాట. నాకు ఆ సంగతి తెలియని కూడా తెలియదు అలా నేర్చుకోవాలని. ఇంకంతే క్లాస్ అయిపోగానే ఇంటికి పరిగెత్తి ఫస్ట్ అప్పుడు నేర్చుకున్నాను అనమాట. అప్పటి నుంచి ఇంకా మేము కూడా తర్వాత టీచర్లకు నేర్పించటము, పిల్లలకి నేర్పించటము, అది మేము అర్థం లేకపోతే ఎత్తుకుంటా ఉండేవాళ్ళము ఏ బుక్ ఎక్కడ ఉందో తెలియక. అంతేకాకుండా ఆ వర్డ్లెస్ బుక్ ఉంటుంది కదా, అన్ని వర్డ్లెస్ బుక్ అని అప్పుడు ఫస్ట్ టైం అనమాట, సమ్ 36-37 years బ్యాక్ ఫస్ట్ టైం నేను విన్నాను. అది రంగులన్నీ ఉండి రంగులు చూపించి ప్రభుని గురించి చెప్పటం. అది విన్నప్పుడు నన్ను మళ్ళీ వేరే సండే స్కూల్కి పంపిస్తున్నాను. ఇది చూడగానే ఇది నాకు చాలా ఇష్టం కలిగింది అనమాట. ఈ రంగులతో చెప్పటం అసలు ఐ వాజ్ ఫ్యాసినేటెడ్. ఇది కలిగి ఇంకా నన్ను నెక్స్ట్ వేరే సండే స్కూల్కి పంపించినప్పుడు ఇలాంటి బుక్ ఎక్కడ ఉంటుంది అని అక్కడ జీటీ జేమ్స్ గారు వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అడిగితే ఒక్క సిస్టర్ యాబిస్ దగ్గరే ఉంటుంది, ఇంకెవరి దగ్గర లేదు అని చెప్పారు. ఏంటో నేను నాకు అప్పుడు అంత ధైర్యంగా సిస్టర్ యాబిస్ దగ్గరికి వెళ్ళి, ఆవిడ బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు, తెరిసా హాస్పిటల్లో. అక్కడ విజిటింగ్కి వెళ్ళి 82 అనుకుంటాను, వెళ్ళి సిస్టర్ నాకు ఐ వాంట్ దిస్ బుక్, వర్డ్లెస్ బుక్, ఐ విల్ షో అండ్ గివ్ బ్యాక్ టు యూ అని అడిగాను. అడిగితే ఓకే ఐ విల్ గివ్ అని చెప్పేసి అక్కడ
వాళ్ళకి ఇప్పించారు. అయితే అతను నడవలేక ఒక స్టిక్ పట్టుకొని నడిచేవాళ్ళు అనమాట. ఆ బుక్ ఏదన్నా కొంచెం అట్లా ఇట్లా నలిగిపోయిందంటేనా చూడు ఈ స్టిక్ అని చూపించారనమాట. చూపించిన తర్వాత ఇంకా నేను సరే సిస్టర్ అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దాన్ని అంతా స్టడీ చేశాను. స్టడీ చేసిన తర్వాత ఎవరి దగ్గర లేదా, ఆ సిస్టర్ దగ్గరే ఉంది, మళ్ళీ మళ్ళీ అడిగితే బాగుండదు కదా, ఒకసారి అయితే ఇచ్చారు కానీ అని చెప్పేసి నేను వెంటనే ఇంక షాప్కి వెళ్ళి పేపర్స్ అన్నీ కొనుక్కొని దీన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకొని చేసేసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి కూడా ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఆ బుక్ నా దగ్గర ఉంది. పెద్ద బుక్ చేసేసుకున్నాను. తన దగ్గర అయితే చిన్న బుక్కే ఉంది, కానీ నేను పెద్ద బుక్ తయారు చేసుకొని అది ఇంక అన్ని చోట్ల అలా చూపించడానికి. దాని తర్వాత అంతా ఆ టైంలోనే సమ్ 30 years బ్యాకే దీని మీద ఒక పాట కూడా రాయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. కలర్స్ కలర్స్ 5 pretty కలర్స్, ఆ పాట కూడా ప్రభు నాకు అలాగా ఇచ్చారు. అట్లాగా సహాయపడతా ఉంది. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అమెరికాకి వెళ్తే ఒక చోట వాళ్ళు పాడుతున్నారు ఈ పాట. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఒక 30 years తర్వాత నేను అమెరికాలో ఒక చోట విన్నాను అనమాట. విని నాకు చాలా సంతోషం వేస్తుంది ఆ పాత రోజులన్నీ. అలాగే దేవుడు పెద్దల చేత మమ్మల్ని ఒక సేవకి ఎలా చేయాలి, ఎలా పట్టుదల కలిగి ఉండాలి. తర్వాత ఇంకా ఆ రోజు నుంచి అప్పటి నుంచి కూడా ఇంకా సండే స్కూల్ అంటే చాలా ప్రేమ కలిగింది. ఎక్కడికి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా, బెంగళూరుకి వెళ్ళినా ముందు ఆ చిన్నపిల్లల సండే స్కూల్ బుక్స్ ఎక్కడ అమ్ముతారు అవి కనుక్కోవడము, మేము కొనుక్కోవటము. అమెరికాకి వెళ్ళినప్పుడు అయితే ఫస్ట్ టైం అమెరికాకి వెళ్ళినప్పుడు నేను 10,000 rupees వర్త్ బుక్స్ తెచ్చుకున్నాను. సిస్టర్ అయితే నాకు ఇచ్చారు, కానీ మరి నేను ఇస్తానో లేదో తెలియదు. అయితే అట్లాగా ఆ ప్రేమతో అనమాట సండే స్కూల్ బుక్స్. తర్వాత అప్పుడు అనేవాళ్ళు అనమాట, ఇంకా మనకు దొరకవు ఇలాంటి బుక్స్ అన్నీ కూడా, ఎట్లా ఉంటుందో ఏమో, మళ్ళీ రీప్రింట్ కూడా చేయట్లేదంట. అలాగా దేవుడు మాకు సహాయపడ్డాడు సండే స్కూల్ మినిస్ట్రీలో. మన దగ్గరికి కూడా 88లో ఫస్ట్ సండే స్కూల్ స్టార్ట్, బీబీఎస్ ఒక స్కూల్లో, స్టీవెన్ స్కూల్లో షామ్లాల్లో స్టార్ట్ చేశామన్నమాట. అప్పుడు బక్సింగ్ గారు వచ్చేవాళ్ళు, ఎవరు పిలిచినా కూడా వచ్చేవాళ్ళు, ఎంతో చక్కగా కూర్చునేవాళ్ళు. అప్పటికే కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు 88కి, అయినా కూడా ఆయన వచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ బీబీఎస్లో అంకుల్ నేను అక్కడ పాడుతూ ఉన్నాము. చూస్తారా బక్సింగ్ గారిని? అక్కడ ఒక స్కూల్ అనమాట, అక్కడ అన్ని బెంచీలు ఉంటే నేను మా ఇంట్లో కేన్ సోఫా ఉండేది. బక్సింగ్ గారు ఎప్పుడు వచ్చినా కూడా ఆ కేన్ సోఫా మోసుకెళ్ళి అక్కడ పెట్టేవాళ్ళు అనమాట, ఆయన కొంచెం కంఫర్టబుల్గా కూర్చుంటారని. అంకుల్ అప్పుడు యాక్షన్ సాంగ్ పాడుతూ ఉన్నారు. అయితే అప్పటి పాటలే ఇంకా ఇప్పటికి కూడా పాడుతూ ఉన్నాము. పిల్లలందరూ కూడా ఎంతో ఇష్టపడతా ఉండేవాళ్ళు. తర్వాత ఇక్కడ కూడా బక్సింగ్ గారు లెసన్ చెప్పేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. ఆయన ఎక్కువ 5 రొట్టెలు 2 చేపలు ఆ కథ ఇష్టపడేవాళ్ళు. తర్వాత సిరియా దేశపు చిన్న బాలిక ఆ లెసనే ఎక్కువ ఇష్టపడేవాళ్ళు అనమాట. ప్రతిసారి అది కూడా చెప్పేవాళ్ళు. అక్కడ జీటీ గారిని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ రోజుల్లో ఉన్న సండే స్కూల్ టీచర్స్, పిల్లలు. ఫస్ట్ టైం బీబీఎస్ మనం పెడుతున్నాము అంటే మాకు అసలు ఎవరు అక్కడ అంత, ఆ ఏరియా కూడా కొత్త. మేము 85లో ఇక్కడికి వచ్చాము. ఆ రోజుల్లోనే దేవుని కృప వలన పోలీస్ లైన్స్ నుంచి, పాటిగడ్డ నుంచి, ఇక్కడ శ్యామ్లాల్ బిల్డింగ్స్ అంతటి నుంచి పిల్లలు అసలు ఈల వేసినట్లు వచ్చేవాళ్ళు. ఇది మొట్టమొదటిసారి 88లో శ్యామ్లాల్ బిల్డింగ్స్లో చివరి రోజు ఊరేగింపు అనమాట. అప్పుడున్న టీచర్స్ వీళ్ళు అలా చేసినప్పుడు బస్తీలో చాలా గొడవ చేశారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎవరు వీళ్ళు మన ఏరియాలోకి వచ్చి ఇట్లాగా యేసుప్రభు పాటలు పాడుకుంటున్నారని చాలా గొడవ చేశారు. తర్వాత ఇంటికి కూడా వచ్చేవాళ్ళు, పక్కనే ఇల్లు కాబట్టి మాతో చక్కగా కలిసి ఉండేవాళ్ళు. తర్వాత ఇంకా అప్పటికే కొంచెం సాఫ్ట్ ఫుడ్ తింటున్నారు అనమాట. బక్సింగ్ గారి కోసమే నేను డైనింగ్ టేబుల్ కొన్నాను. ఎందుకంటే ఫస్ట్ మా సలోమికి పేరు పెట్టినప్పుడు మేము కింద కూర్చోబెట్టాము. మాకు తెలియదు అప్పుడు డైనింగ్ టేబుల్ లేదు. కిందే కూర్చున్నారు. తిమోతన్న వీళ్ళందరూ కూడా మనకి భోజనం చేశారు. తర్వాత చాలా ఫీల్ అయ్యాము, దేవుని సేవకులు వస్తే మన ఇంట్లో టేబుల్ లేదేంటి అని. అప్పుడు ఆయన కోసమని టేబుల్ కొన్నాం అనమాట. అందుకని ఐ డోంట్ వాంట్ టు పార్ట్ విత్ మై టేబుల్ అండ్ దట్ ఓల్డ్ చైర్ ఆల్సో ఐ ఆల్వేస్ కీప్ ఇట్. మా ఇంట్లో కూడా ఉంది, మీరు కోవిడ్ అయిపోయిన తర్వాత చూడొచ్చు. తర్వాత అలాగా ఈ ఫ్రెంచ్ టోస్ట్ అలా చేసి పెడితే అలా మెత్తగా ఉండేది. మ్యాంగో జ్యూస్ అలాగా తీసుకునేవాళ్ళు అనమాట. కాబట్టి దేవుని సేవకుల్ని ఘనపరచటంలో, గౌరవించటంలో చాలా సంతోషపడేవాళ్ళం. చిన్నపిల్లలు ప్రేమించడమే కాకుండా వాళ్ళకి పేర్లు పెట్టేది, డెడికేషన్ కూడా. ఎన్ని సంఘాలు ఉన్నాయి కదా, అన్ని సంఘాల వాళ్ళ దానికి కూడా ఆయన అడిగితే ఆయనే పేర్లు పెట్టేవాడు అనమాట. మా సలోమికి కూడా పేరు పెట్టారు. తర్వాత మా పాల్కి కూడా పాల్ మలాకి అని పేరు పెట్టారు. తర్వాత అని డెడికేట్ చేశారు.
తర్వాత మా ఫీబీ దగ్గరికి వచ్చేటప్పటికి పెద్దోళ్ళు అయిపోయారు. ఇంకా ఆయనకి మెమరీ అంత సరిగ్గా ఉండట్లేదు అనమాట. ప్రేయర్ స్టార్ట్ చేశారు. ప్రేయర్ స్టార్ట్ చేసిన తర్వాత ఫీబీ గురించిన మెసేజ్ ఇచ్చేశారు. ప్రేయర్లోనే అనమాట, కళ్ళు మూసుకుని ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నారు ప్రక్కన సేవకులు. అలాగా ఫీబీకి ఏమేమి గుణ లక్షణాలు ఉన్నాయి, దేవుని సేవ ఎలా చేయాలి, ఎట్లా ఉంది ఆవిడ, అసలు మేము అన్నీ కూడా మేము చిన్నవాళ్ళం కాబట్టి ఆ గుణ లక్షణాలు అవన్నీ తెలుసుకోవడం మాకు మొదటిసారి అనమాట. కాబట్టి అలాగా మంచి ఒక దైవ క్రమంలో మనకి నడిపించారు. తర్వాత సండే స్కూల్ ర్యాలీస్ కూడా పెట్టేవాళ్ళము. ఒక ర్యాలీ ఇక్కడ ఈ మన జీవన్ జ్యోతి ఉంది కదా, ఆ రోజుల్లో సండే స్కూల్ ర్యాలీస్ కూడా పెట్టేవాళ్ళము. అక్కడ కిరాయికి తీసుకొని, అప్పుడు ఇంకా మందిరం కూడా అంత లేనప్పుడు ఆ టైంలో అనమాట. పిల్లలకి పాటలు అవి నేర్పించి వస్తే ఆయన కూడా వచ్చి ఆ ర్యాలీలన్నీ కూడా ఆయన చూసేవాళ్ళు. పిల్లలతో పాటు కూర్చునేవాళ్ళు అనమాట. పిల్లలందరూ వచ్చి ర్యాలీలో కూర్చుంటే దానిలో మేమేం చేసేవాళ్ళని చెప్పాను కదా, ఆ కేన్ సోఫా ఎక్కడ ఉంటే అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ జీవన్ జ్యోతికి మోసుకొని తీసుకెళ్తే ఆయన పిల్లల మధ్యలో ఐ వాంట్ టు సిట్ అమాంగ్ ద చిల్డ్రన్ అండ్ వాచ్ అని అలా కూర్చొని ఆ పిల్లల మధ్యలో ఆ వాక్యం అందరి పిల్లలు ఏమేమి చెప్తారు చేసిన తర్వాత ఆయన తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళు, చివరి ప్రార్థన చేసేవాళ్ళు. అప్పుడుండే చిన్నపిల్లలు అప్పుడుండే, ఇప్పుడంతా కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. ఇక్కడ నలిని అంటే కూతురిని కూడా చూస్తున్నాం అనుకుంటాను. అక్కడ పాత పిల్లలు కవిత, బోని, ఇంకా ఈ పిల్లలందరూ కూడా ఉన్నారు. ఇక్కడ కూడా తిమోతి, వీళ్ళందరూ లీనస్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ ఫస్ట్ చిల్డ్రన్ నుంచి అందరి పేర్లు కూడా మేము గుర్తుపెట్టుకోవడానికి కూడా ప్రభు సహాయం చేశాడు. అలాగా చిన్నపిల్లల పరిచయాన్ని చాలా ప్రేమించి ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట, ర్యాలీస్ పెట్టుకోవడానికి లేకపోతే VBS కలిగి ఉండగలటానికి. తర్వాత అలాగా ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు. తర్వాత చాలా కాలము సిక్ కూడా అయిపోయారు. తర్వాత ఇంకా హెబ్రోన్లోనే ఉండేవాళ్ళు. మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం. బయట వీల్ చైర్లు కొద్దిసేపు తీసుకొచ్చినప్పుడు అక్కడ వెళ్ళేవాళ్ళం. చేయి పట్టుకునేవాళ్ళు. చేయి పట్టుకున్న తర్వాత అస్సలకి వదిలేవాళ్ళు కాదనమాట. అట్లాగా ఏంటో అలాగా పట్టుకునేవాళ్ళు అనమాట. అలా వెళ్ళి తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము మెల్లగా చేయి ముట్టుకొని అట్లంతా కూడా సాగర్ మెమోరియల్ హాస్పిటల్లో అలాగా ఉన్నారు. కానీ ఒక రోజు వచ్చింది, దేవుని పిలుపు ఆయనకి వచ్చేస్తుంది. కాబట్టి ఆ దేవుని పిలుపుని అనుసరించి 2000 అంటే ఇప్పుడు 2020 కదా, 20 years బ్యాక్ భక్సింగ్ గారిని సెప్టెంబర్ 17న దేవుడు మహిమలోకి పిలుచుకున్నారు. ఆయన్ని ఆ ప్రొద్దున మేము లేచినప్పటికీ ఆయన జస్ట్ బిఫోర్ 6 o'clock కొన్ని అలా ముందు చనిపోయారనమాట. ఇంకా తెల్లారేటప్పటికి అందరికి కూడా ఈ వార్తలు వచ్చేసినాయి. ఎంత ఫైర్ లాగా అనమాట, వైల్డ్ ఫైర్ లాగా అందరిలో ఒక్కసారి ఉలిక్కిపడి నిద్రలు లేచేశారు. భక్సింగ్ గారు లేరంట, ఇంకా మహిమలోకి వెళ్ళిపోయారు అని. ఎంత దుఃఖంతో నిండిపోయారు. అందరు కూడా దుఃఖ సముద్రం అయిపోయారు అనమాట. అందరి టీయర్స్, అందరు కూడా పరిగెత్తి ఇంకా తర్వాత ఆయన బాడీని హెబ్రోన్లో అలా పెట్టిన తర్వాత ఇంకా మేము ఇంకా చూడటానికి క్యూ అనమాట. అట్లయితే మధ్యలో ఆపేవాళ్ళు కాదు, ఎందుకంటే మన ఒక్క హెబ్రోన్ వాళ్ళే కాదు కదా, ఇంకా బయట వాళ్ళు, బయట చర్చెస్, బిషప్స్, ఎవరెవరో అనమాట, ఆల్ చర్చెస్ వాళ్ళు, బ్యాప్టిస్ట్ వాళ్ళు, ఇవి మన లూథరన్ చర్చ్, అందరు కూడా రెస్పెక్టబుల్గా వచ్చి వాళ్ళు హోమేజ్ ఇవ్వడానికని అలా వచ్చి అందరు కూడా వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు అనమాట. అందుకని ఏం చేశారంటే నిరంతరం ఇంకా అక్కడ సాక్ష్యాలు జరుగుతూనే ఉన్నాయి, ఇక్కడ భోజనాలు జరుగుతూనే ఉంటాయి వచ్చిన ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి. ఇంకా తర్వాత 24 గంటలు మనం చూడొచ్చు. మేము రాత్రిపూట అయితే కొంచెం క్యూ తక్కువ ఉంటుందని ఇంకా సిటీలో ఉన్న వాళ్ళం కదా, వెళ్ళి ఒక క్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ క్యూలో నిలబడి మళ్ళీ ఎన్నిసార్లు చూసినా కూడా ఇంకా తనివి తీరేది కాదనమాట. బయట వాళ్ళు కూడా మనం అనుకుంటే బయట వాళ్ళు కూడా మళ్ళీ క్యూలో నిలబడతాము, మళ్ళీ వెళ్ళి చూడటము. అట్లాగా ఒక దేవుని సేవకుడిని అలాగా చివరిసారి చూసుకోవాలి అని ఉంది. హెబ్రోను తర్వాత హెర్మోన్ అని దాని ఆపోజిట్లో ఒక పెద్ద కాంపౌండ్ కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చారు. తర్వాత సియోను అక్కడ కూడా ఇచ్చారు. ఆ చిన్నపిల్లలు సేవ అంటే ఇష్టం అని చెప్పాను కదా. ఈ సియోన్ కాంపౌండ్లో ఏం చేసేవాళ్ళు అంటే గడ్డంతా వేసి ఈ కాన్వకేషన్స్ ఇక్కడ జరుగుతుంటే ఆ పిల్లలందరినీ అక్కడికి పంపించేవాళ్ళు అనమాట. ఆ టైంలో సండే స్కూల్ వాళ్ళకు ఉండాలి అని. దేవుని కృప వల్ల దేవుడు ఆ రోజుల్లో మమ్మల్ని కూడా వాడుకున్నాడు. 83, 84 అప్పుడు 85 తర్వాత ఇంకా కాన్వకేషన్స్ జరగలేదు. అప్పటి వరకు కూడా ఆ 2000 పిల్లలకు కూడా లెసన్స్, పాటలు అవన్నీ చెప్పడానికి మాకు కూడా ఒక చిన్న భాగాలు తీసుకోవడానికి మాకు దేవుడు అలాగా సహాయపడ్డారు. అలాగా అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట అన్ని మినిస్ట్రీస్ కూడా.
తర్వాత అలాగా ఉంది. చాలా మంది కూడా వచ్చారు. భక్సింగ్ గారు చనిపోయినప్పుడు కొన్ని అద్భుతాలు కూడా జరిగినాయి. అద్భుతాలు అంటే కొన్ని సర్టన్ థింగ్స్ హ్యాపెండ్. దానిలో ముఖ్యమైనవి 3 చెప్తున్నాను. ఒకటి, భక్సింగ్ గారు ఇంకా 6 o'clockకి చనిపోతారు అనగా ఈ ఏరియా పంజగుట్ట, ఈ జూబ్లీ హిల్స్ ఆ ఏరియాలో ముఖ్యంగా అక్కడ ట్రెమర్స్, భూకంపం అన్నమాట. భూమి అంతా కూడా ఊగింది, భూమి షేక్ అయ్యింది. అది చూసినప్పుడు అందరు కూడా క్వెట్టాలో భూకంపం వచ్చినప్పుడు లార్డ్ షేక్ దెమ్ అని ప్రేయర్ చేస్తే ఎలాగ దేవుడు చేశాడో అలాగా వాళ్ళందరిని కాపాడాడు. ఇలా భక్సింగ్ గారు చనిపోయే ముందు కూడా అలా ప్రేయర్ చేస్తున్నారేమో, ప్రభా ఈ మొండి మనుషుల్ని మార్చండి, విశ్వాసులందరిని కూడా మీరు ఇంకా మార్చండి అని చెప్పేసి ప్రేయర్ చేస్తున్నట్లు, ఆ సంఘటన గుర్తు చేసేటట్లు ఒక భూకంపం అనేది సంభవించింది. తర్వాత 17th నుంచి 22nd వరకు దేశ విదేశాల నుంచి వస్తారు కాబట్టి అలాగే బాడీ పెట్టారనమాట. పెట్టినప్పుడు ఆ 5 రోజులు అందరికి చూడటానికి పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు అక్కడ ఏమైందంటే ఆ బాడీని బయటికి ఇలాగా తీసుకొస్తున్నారు. మేము కూడా ఉన్నాం, మేము లీవ్లు పెట్టేసేసి పరిగెత్తాం, మేము కూడా వెళ్ళాం అనమాట. వెళ్తే మేము కూడా సడన్గా ఆకాశం వైపు చూస్తే పెద్ద మేఘంలో ఒక రౌండ్, ఒక మహిమ కిరీటం లాగా ఒక పెద్ద రౌండ్ ఆఫ్ లైట్ అనమాట. ఇట్లాగా ఒక ఇది అంటారు కదా, మన రెయిన్బో అంటారు కదా, రెయిన్బో లాగా ఆ రెయిన్బో కలర్స్తో ఒక పెద్ద రౌండ్ మనకి ఆకాశంలో మేము చూడగలిగాము. చూసి నేను కూడా నా దగ్గర ఏదో చిన్న కెమెరా ఉంటే దానిలో ఫోటోలు కూడా తీసాం అనమాట. తర్వాత బాడీని బయటికి తీసుకొస్తుంటే పావురాలు, పీజియన్స్ అనమాట, ఎక్కడి నుంచి ఉన్నాయో మరి అప్పటి వరకు ఏం చేస్తున్నాయో తెలియదు కానీ ఒక్కసారిగా గుంపులుగా ఆకాశంలోకి ఇట్లా లేచినట్లు, ఒక పరిశుద్ధాత్మని చూసినట్లు అలాగా అనిపించింది. నేను అప్పుడు ఆ రోజు అవన్నీ ఫోటోలు తీసి నేనేం చేశానంటే ఒక ఫైల్ తయారు చేసుకున్నా 20 years బ్యాక్. నేను ఇప్పుడు భక్సింగ్ గారు లెసన్ ఈరోజు 10th డే అది చెప్పాలన్నప్పుడు నేను వెతికి ఆ ఫైల్ ఎక్కడుందో పట్టుకున్నాను అనమాట. తర్వాత హిందూ పేపర్ నేను 7 points రాసుకున్నాను. ఇప్పుడు నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. ఏం రాశానంటే 17/9/2000 అని హెడ్డింగ్ పెట్టి ఎర్త్క్వేక్ ద ప్రీవియస్ నైట్ ఇదే రాసుకున్నాను. పీజియన్స్ ఫ్లూ అది రాశాను. గోల్డెన్ రింగ్ ఇన్ ద స్కై రాశాను. 1 lakh బిలీవర్స్ ఇన్ ద ఫ్యూనరల్ అది కూడా రాశాను. తర్వాత బ్రదర్ భక్సింగ్స్ యంగర్ బ్రదర్ జాయిండ్, ఆయనకి చిన్న తమ్ముడు వచ్చారు. నేను చెప్పాను కదా 20 years బ్యాక్ కలిశానని. అప్పుడు భక్సింగ్ గారి దగ్గరికి అక్కడ ఆయన వాళ్ళ తమ్ముడు అనమాట. వచ్చినప్పుడు మేమందరం కూడా ఆయన్ని పలకరించి పోటీలు పడి ఫోటోలు కూడా తీసుకున్నాం ఆ క్రౌడ్లో. తర్వాత మేమందరం కూడా లీవ్ పెట్టి అక్కడ అంతా కూడా మేము వెళ్ళాము ఇవన్నీ చూడటానికి అని చెప్పేసి. అది ప్రొసెషన్లో పాల్గొనడానికి మేము లీవ్ పెట్టి, సలోమి కూడా ఈ కాలేజ్కి లీవ్ పెట్టి వెళ్ళి దానిలో కూడా పార్టిసిపేట్ చేసాం. హిందూ పేపర్లో ఇంకా ఏం రాశానంటే ప్రివిలేజ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసెషన్ అని రాసుకున్నాను. తర్వాత హెబ్రోన్ క్యాలెండర్లో కూడా మంచి వర్స్ ఉందని కూడా రాసుకున్నాను. సరే, హిందూ పేపర్లో ఈ అన్ని పేపర్లో వచ్చిందనమాట. ఇట్లాగా భక్సింగ్ గారు ఈ పైన రింగ్ వచ్చింది కదా, ఏం రాశారంటే ద సన్ వాస్ ఎన్వలప్డ్ ఇన్ ఎ రింగ్ ఆన్ ఫ్రైడే forenoon ఇన్ హైదరాబాద్. డాక్టర్ బీజీ సిద్ధార్థ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ బిఎం బిర్లా సైన్స్ సెంటర్ ఉంది కదా, ఆయన డిస్క్రైబ్స్ ద రేర్ ఫినామినన్ యాజ్ ఎ హాలో అని రాశారనమాట. రాసి ఇంకా దానికి సైంటిఫిక్ రీజన్స్ అలా ఇవ్వడానికి ట్రై చేశారు. కానీ అదొక పెద్ద వింత, రేర్ ఫినామినన్ అంటే ఎప్పుడూ జరగని ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఆకాశంలో ఈరోజు జరిగింది అని బిర్లా సైన్స్ డైరెక్టర్ ఆయన చెప్పారు. అవన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత ఇంకా అందరు కూడా ఆబిచురీ అంటారు కదా, అలాగా వేశారనమాట. ఆబిచురీ అంటే భక్సింగ్ గారు చనిపోయారు, మేము చాలా బాధపడుతున్నాము, ఆయన గురించిన సాక్ష్యాలు వేసినప్పుడు మేము కూడా బేగంపేట నుంచి అక్కడ భక్సింగ్ గారి గురించి వేశాము. తర్వాత పేపర్లన్నీ కూడా ఆయన ప్రొసెషన్ ఎలాగ జరిగింది అది కూడా రాశారనమాట. చాలా గంభీరంగా, చాలా హై స్కేల్లో జరిగింది. దాదాపు 1 lakh మంది ఆ ప్రొసెషన్లో లేకపోతే ఊరేగింపులో పాల్గొన్నారు. ఇంకా ఎక్కువ కూడా ఉండుండొచ్చు, ఎందుకంటే ఇంకా కౌంట్లెస్ అనమాట. ఎందుకంటే ఆ క్యూ ఇప్పుడు మన హెబ్రోన్ నుంచి నారాయణగూడ వరకు నియర్లీ ఒక 3 kilometers ఉంటుంది.
ఆ 3 కిలోమీటర్స్లో ఒక బస్సు నడవలేదు, ఒక ఆటో లేదు, జనమే జనము. ఏ సీ ఆఫ్ పీపుల్ అనమాట, ఓషన్ ఆఫ్ పీపుల్. లైక్ అందరు ఇళ్ల కప్పుల మీద నుంచి, ఇంకా అక్కడి నుంచి మరి ఇన్ని ల్యాక్స్ మందిని కంట్రోల్ చేయాలంటే ఎంతమంది పోలీసులు కావాలి? ట్రూప్స్ ఆఫ్ పోలీసులు లేకపోతే సోల్జర్స్గా అందరూ తెప్పించాలి కదా సైనికుల్ని. అయితే వితౌట్ మచ్ అంటే ఒక చిన్నది వ్యాన్ అక్కడక్కడ పెడుతుంది తప్పిస్తే ఇంకా అసలు పోలీసులు లేరు అనమాట. ఒక పోలీస్ ఆఫీసర్ అన్నాడు, వాట్ ఈస్ దిస్, ఇన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఎంత డిసిప్లిన్డ్ వేలో వెళ్ళారు, మేము అసలు కంట్రోల్ చేయాల్సిన అవసరమే మాకు రాలేదు, జస్ట్ దే పాస్డ్ లైక్ దాట్ అని ఆయన కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఇంకా దారిలో నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళందరూ కూడా మజ్జిగలు వాటర్ అందించటము, వాళ్ళు కూడా భగత్ సింగ్ గారి పట్ల ప్రేమను అలాగా చాటుకున్నారు. మీలో కూడా వినేవాళ్ళు చాలామంది ఎవరైనా ఈ గుంపులో ఉండుండొచ్చేమో, మేము కూడా ఉన్నాము ఆ రోజు. అది నిజంగా ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ అని అనుకుంటా ఉన్నాం అనమాట. జీపీ గారు, తర్వాత ఇక్కడ వాళ్ళ తమ్ముడు బ్రదర్ వచ్చారని చెప్పాను కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రొసెషన్లో పాల్గొన్నారు. కాబట్టి మనం ఈరోజు భగత్ సింగ్ గారు ఎంత సేవ చేశారో, పరలోక పిలుపులో ఎలా ఉందో, ఆయన చనిపోయిన తర్వాత మహిమలోకి పిలువబడినప్పుడు ఏమేమి జరిగినాయో ఇవన్నీ కూడా చూసుకుంటున్నాం. అంతేకాకుండా దేశ విదేశాల నుంచి కోషి గారేంటి, ఇంకా గోల్స్వర్ది గారేంటి, ఇంకా మనకి ఎంతోమంది విశ్వాసులు వచ్చేసారు చివరి పిలుపు చూడటానికి అని చెప్పేసి. ఇంకా చాలామంది రాలేకపోయారంటే ఎందుకంటే అర్జెంటుగా ఫ్లైట్స్ దొరకక అలాగనమాట. ఇంకా చెన్నై నుంచి బస్ వేసుకొని వచ్చారు. ఇంకా హెబ్రోన్ దగ్గర ఎక్కడ ప్లేస్ లేదు, అందుకని వాళ్ళందరినీ మనం మన చర్చ్లో పెట్టుకొని అక్కడ వాళ్ళందరినీ హోస్ట్ చేయడానికి కూడా దేవుడు సహాయపడ్డాడు. అట్లాగా ఒక మంచి ఒక మహిమాకరమైన ఒక ఈవెంట్ లాగా ఉంది. కాబట్టి చివరి వాక్యం చదువుకున్నాం కదా, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించదని. భగత్ సింగ్ గారిని దేవుడు తల్లి గర్భంలోంచే ఏర్పరచుకున్నాడు. పిల్లలారు మిమ్మల్ని కూడా ఏర్పరచుకున్నాడు, నన్ను కూడా ఏర్పరచుకున్నాడు. తర్వాత మన పరుగంతా కూడా చివరి వరకు ఏసే పిలిచే వరకు కూడా మనము ఎలాగ జీవించాలి, మన తరం వారికి ఎలాగ సేవ చేయాలన్న సంగతి మనము చూసుకున్నాము. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము. అంకుల్ ఈరోజు చివరి రోజు కదా, మనకు ప్రార్థన చేస్తారు. పిల్లలు కళ్ళు మూసుకొని భయభక్తులతో కూర్చొని ఉండండి. 10 రోజులు మనము భగత్ సింగ్ గారి జీవిత చరిత్రను విన్నాము. ఆయన జీవితంలో దేవుడు ఎలాగా ఏర్పరచుకొని నియమించాడో ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాము. ప్రభు ఎలాగ గొప్పగా ఆయనను వాడుకున్నాడో అది కూడా మనం చూసాము. ఎన్ని కష్టాలు శ్రమలు అనుభవించాడో, ఎలాగ విశ్వాసంతో జీవించాడో, ఒక్కరిని ఒక్క పైసా అడగకుండా, మెన్షన్ చేయకుండా, హింట్ కూడా ఇవ్వకుండా ఎలాగ దేవుని సేవించాడో, ఆకలిగా ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికి తన బాధలు చెప్పుకోలేదు. ఆయన అనేక ఆశ్చర్య కార్యాలు దేవుడు భగత్ సింగ్ గారి ద్వారా జరిగించాడు. ఇండియా దేశాన్ని ఆయన తలకిందులు చేశాడు. ఇండియానే కాదు, ప్రపంచంలో అనేక చోట్ల అనేక మంది రక్షించబడ్డారు, సంఘాలు ఏర్పరచబడ్డాయి. ఒక్క వ్యక్తి విధేయత ద్వారా దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేయగలిగాడు. పిల్లలు ఇప్పుడు మేము ఆయన తర్వాత జనరేషన్, మేము తర్వాత మా పిల్లలు ఇప్పుడు 3వ జనరేషన్కి మేము చెప్పేది ఇదే. ఒక్కని విధేయత ద్వారా దేవుడు ఈ గొప్ప కార్యాలు చేయగలిగాడు. తప్పక మీరు ఒక్కరి విధేయత చూపిస్తే కూడా దేవుడు మిమ్మల్ని కూడా అలాగ వాడుకోగలడు. చిన్నపిల్లల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. చిన్నతనంలోనే దేవుని ఏర్పాటులోకి వస్తే మనం పెద్దవారైన తర్వాత గొప్పగా దేవుడు వాడుకుంటాడు. మన సమయం వృధా కాదు. మన సమయాన్ని మనం ఈ లోకం కోసం, స్నేహితుల కొరకు, ఫ్రెండ్స్ కొరకు, పార్టీల కొరకు వేస్ట్ చేసుకోకూడదు. మనం తర్వాత బాధపడతాం. చిన్నతనంలోనే మన హృదయాన్ని ప్రభుకి ఇద్దాము. ఎవరైతే ప్రభుకు ఆల్రెడీ హృదయం ఇచ్చారో అలాంటి పిల్లలు ఇలాగ తీర్మానం చేయండి, ప్రభువా మేము కూడా నీ కొరకే జీవిస్తాము. సోదరుడు భగత్ సింగ్ గారిని మీరు వాడుకున్నారు, దయచేసి మమ్మల్ని కూడా వాడుకోండి. మేము మీ కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నాం. మా సమయము, మా ధనము, మా తలాంతులు నీకు ఇవ్వడానికి మేము ఇష్టపడుతున్నాం. దయచేసి నా చేయి పట్టుకోండి, నాకు సహాయం చేయండి అని ఒక తీర్మానం చేద్దాం, కమిట్మెంట్ చేద్దాం. మనం అందరు పిల్లలు, పెద్దవారు కూడా, టీచర్లు చేయవచ్చు. ఇది ఒక రీడెడికేషన్ ప్రభు కొరకు జీవించడానికి. ముఖ్యంగా ఈ కోవిడ్-19 ఈ పీరియడ్లో మనం ఉన్నాం. ఎంతకాలము దేవుడు మనకు జీవితాన్ని ఇస్తాడో మనకు తెలియదు.
దేవుడిచ్చే కొన్ని దినాలు, కొన్ని గంటలైనా ప్రభు కొరకే జీవిద్దాం. అలాంటి ఒక నిశ్చయమైన తీర్మానాన్ని మనం చేద్దాం మన హృదయంలో. ఇది ఒక గొప్ప మలుపుగా మన జీవితంలో ఉంటుంది. మౌనంగా ఉండండి, కళ్ళు మూసుకోండి, మీ హృదయంలోనే ఈ తీర్మానం చేయండి. సీరియస్ తీర్మానం ఇది. ఈ మాటలు నాతో చెప్పండి. యేసు ప్రభువా, యేసు ప్రభువా, నేను తప్పిపోయి ఉన్నాను ఈ లోకంలో. నా కొరకు ఈ లోకానికి వచ్చారు. శిలువ మీద చనిపోయి తిరిగి లేచారు. నీ రక్తంతో నా పాపాలన్నీ కడగడానికి ఇష్టపడుతున్నారు. ప్రభువా, నీకు వందనాలు. నా పాపములన్నిటినీ ఈ దినము నేను ఒప్పుకొనుచున్నాను. మీ శిలువ రక్తములో నా పాపములను కడిగివేయండి. నా హృదయంలోనికి రండి. నన్ను నీ బిడ్డగా చేసుకొనండి. యేసు ప్రభువా, నా పాపములు క్షమించినందుకు వందనములు. నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుకు వందనములు. ఈ దినము నుండి నేను నీ కొరకే జీవించదనని వాగ్దానము చేయుచున్నాను. యేసు ప్రభువా, మీ దాసుడు భక్సింగ్ గారిని వాడుకున్నారు. నన్ను కూడా దయచేసి వాడుకోండి. నా జీవితంలోని సమయాన్ని నీ కొరకే వాడేదనని, నీ కొరకే జీవించదనని వాగ్దానము చేయుచున్నాను. మీరే నాకు సహాయం చేయండి. యేసు ప్రభు పేరిట నమ్మి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. పిల్లలు, మీరు ఈ తీర్మానం చేస్తే, ఇప్పుడు రక్షణ కొరకు తీర్మానం చేసిన వారు నమ్మండి, యేసు ప్రభు మీ పాపాలు క్షమించాడని. ఇదివరకే ఎవరైతే తీర్మానం చేశారో అలాంటి వారు కూడా కమిట్మెంట్ చేశారు. ఇప్పుడు నీ కొరకు జీవిస్తానని. ఈ కమిట్మెంట్ని మీరు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని మాటికి అడగండి ప్రభువును. ప్రభువా, ఈ కమిట్మెంట్ చేశాను, నెరవేర్చడానికి నాకు మీ కృప ఇవ్వండి, శక్తిని ఇవ్వండి అని ప్రభుని అడగండి. ప్రభు తప్పక సహాయం చేస్తాడు. కొన్ని అప్స్ అండ్ డౌన్స్ మన జీవితంలో ఉండొచ్చు. అయినప్పటికీ తిరిగి ప్రభు దగ్గరికి రావచ్చు, యేసు ప్రభు రక్తంలో కడుక్కోవచ్చు. మళ్ళీ మనము నూతనముగా ప్రభు కొరకు సమర్పించుకొని జీవించవచ్చు. డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కాబట్టి ప్రభు తప్పక మన తీర్మానాన్ని బలపరుస్తాడు. మన ఆశను చూస్తాడు. ఆయన మన హృదయంలో ఉన్న ఆశను, దాన్ని బట్టి సహాయం చేస్తాడు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి తప్పక దేవుడు మనల్ని వాడుకోగలడు, సమర్థుడు ఆయన. ప్రార్థన చేసి నేను ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, నీ కృప ద్వారా 10 రోజులు వెకేషన్ బైబిల్ స్కూల్ ఆన్లైన్లో చేయడానికి మీరు సహాయం చేసినందుకు మీకు ఎంతో వందనాలు. ఎంతో బలహీనతలో నీ వాక్యమును పిల్లల లేత హృదయాల్లో మేము విత్తాం తండ్రి. మేము కన్నీటితో వేదనతో ప్రార్థన చేస్తున్నాం. వారి హృదయాల్లో విత్తబడిన వాక్యము ఫలించేలాగా మీరు సహాయం చేయండి ప్రభా. కొంతమంది పిల్లలు ప్రభా హృదయంలోకి చేర్చుకున్నారని నమ్మి స్తుతిస్తున్నాము. చాలామంది పిల్లలు ఇదివరకే రక్షణ పొందిన పిల్లలు ఉన్నారు, ఇప్పుడు తీర్మానం చేసుకున్న పిల్లలు ఉన్నారు. వారు చేసిన తీర్మానాన్ని మీరు బలపరచండి. నీ దాసుడు భక్సింగ్ గారి జీవిత చరిత్ర ద్వారా నాతో కూడా మీరు మళ్ళీ మాట్లాడినందుకు వందనాలు. మా కమిట్మెంట్ని మళ్ళీ రెన్యూ చేస్తున్నాం ప్రభా. నీ కొరకే మేము జీవించాలనే ఆశ ఉంది. దయచేసి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని జీవితం ద్వారా మా కుటుంబంలో కూడా తండ్రి మీరు ఇచ్చిన ప్రోత్సాహంకే వందనాలు. మేము ఇరువురము దేవుని సేవ కొరకై తండ్రి నిర్ణయించుకోవడానికి మీరు నీ దాసుని జీవితాన్ని సవాలుగా మాకు చూపించారు. దాన్ని బట్టి మేము రాగలిగాం. కాబట్టి మీ దాసుని ద్వారా మేము అనేక పాఠాలు నేర్చుకున్నాం, కుటుంబంగా వ్యక్తిగతంగా. వీటన్నిటికే వందనాలు. మా పిల్లలు 3వ జనరేషన్ కూడా ఈ ఆశీర్వాదాలు పొందాలని మా తపన ఆశ తండ్రి. దయచేసి మా పిల్లలను అలాగ చేయండి తండ్రి. ఈ టార్చ్ ప్రభా, యేసు ప్రభు కొరకైన వెలుగును ప్రభా, ఈ దివిటీని మా పిల్లలు తీసుకొని తండ్రి ముందున్న తరాల వారికి అందించడానికి మీరు సహాయం చేయమని ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నాం. మా ప్రయాస ప్రభునందు వ్యర్థం కాకుండా మీరు దాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. మా పిల్లలు దీవించండి. మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఆటలాడుకునే స్థలంలో ఉన్నా
ఎక్కడున్నా నీ కొరకు సాక్షులుగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. మొదటి రోజు నుంచి 10th డే వరకు మాకు సహాయం చేశారు ప్రభా, మీకు ఎంతో వందనాలు. సింగింగ్లో కూడా తండ్రి సలోమి, ఫీబీ వాళ్ళు అమెరికా నుంచి కూడా మాకు హెల్ప్ చేశారు. తండ్రి పాఠాలు కూడా తీసుకోవడానికి వారికి సహాయం చేసినందుకు మీకు ఎంతో వందనాలు. మీ దాసరాలు భారతిని కూడా మీరు వాడుకున్నారు తండ్రి. కొంతమంది బ్రదర్స్ని కూడా దివాకర్ సిస్టర్లని చాలామంది ప్రార్థనలు చేశారు దీని కొరకు ప్రభువా తండ్రి. వారందరిని బట్టి వందనాలు. జీవగల మా తండ్రి, వీటన్నిటిలో కూడా మీరు చేసిన తండ్రి సహాయంకై మీ నమ్మకత్వంకే వందనాలు. బలహీనులైన మమ్మల్ని ప్రభువా మీరు మీ మహిమైశ్వర్యంతో నింపి వాడుకున్నందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అడుగు ఊహించి వాటన్నిటికంటే ఎక్కువ చేస్తారు మీరు. కాబట్టి మీరు తప్పక ఈ చిన్న విత్తనాన్ని వారి హృదయంలో విత్తాము. విస్తారమైన 100 పంటను మేము సమకూర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. మిగిలిన సమయం మాతో ఉండండి. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు కొన్ని ముఖ్యమైన సంగతులు వినండి, ఇంకా ఉన్నాయి. ముందు ఫేర్వెల్ సాంగ్ పాడతాం. ఇప్పుడు ఫేర్వెల్ సాంగ్ తర్వాత అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి. ఫేర్వెల్ ఎందుకు, లాస్ట్ డే ఈరోజు కదా. మీరు మాకు ఇక్కడ కనపడట్లేదు కానీ మీరందరూ చూస్తున్నారని నమ్మే మేము ఇంతవరకు పాటలు చెప్పాము. సో మీరందరూ విన్నారని, తీర్మానాలు చేశారని మేము నమ్ముతున్నాము. కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఉన్నారనే మీకు ఫేర్వెల్ సాంగ్ పాడుతున్నాము. ఈ COVID-19 దీని ద్వారా మనం ఒకరినొకరు కలుసుకోలేకపోయాం ఈసారి. కాబట్టి ఇప్పుడు ఫేర్వెల్ సాంగ్లో వచ్చేసారైనా అంటే వచ్చే వీబేస్కి దేవుడు మనల్ని కలిపేలాగా కూడా మనం ప్రార్థన చేస్తూ పాడదాం సరేనా. మీ పాట మీకు ఇదివరకు నేర్పించాను నేను. ఏం పాట అది? హలో డియర్ వీబేస్ ఫ్రెండ్స్. ఓకే, హలో డియర్ వీబేస్ ఫ్రెండ్స్. చాలా చాలా ఏళ్ళ కిందట ఎబ్రోన్లో పాడించాను ఈ పాట 80sలో. ఇంకా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అప్పుడప్పుడు. ఓకే, యాక్షన్స్తో పాడదాం. పాత పిల్లలు యాక్షన్స్తో పాడండి. రెడీ, 1 2 3. రెడీగా ఉన్నారా? హలో డియర్ వీబీఎస్ ఫ్రెండ్స్. హలో డియర్ వీబీఎస్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని చిత్తమైతే మళ్ళీ కలుద్దాం, దేవుని చిత్తమైతే మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలుద్దాం. ఓకే, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ పాడదాం. ఆంటీ పాడతాను ఇప్పుడు. పిల్లలు వినండి, ఈ పాట పాడేటప్పుడు పిల్లలు వినండి. షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. మామూలుగా అయితే మనం షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళం కదా. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వద్దన్నారు కాబట్టి దూరం నుంచి ఇట్లు ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్ అన్నప్పుడు ఒకవైపు తిరగండి, ఇంకోసారి ప్రైజ్ ద లార్డ్ అన్నప్పుడు ఇంకో వైపు తిరిగి ఇలా అనండి, అంతేగాని షేక్ హ్యాండ్స్ వద్దు. ఓకే, సో షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. స్టార్ట్ చేద్దాము మళ్ళీ. ఓకే, రెడీ, 1 2 3. హలో డియర్ వీబీఎస్ ఫ్రెండ్స్, హలో డియర్ వీబీఎస్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని చిత్తమైతే మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలుద్దాం. దేవుని చిత్తమైతే మళ్ళీ కలుద్దాం. ఓకే, మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలుద్దాం. ఓకే ఓకే చిల్డ్రన్. సో వీవీఎస్ 10th డే అయిపోయింది. అయితే మనకు వీవీఎస్ ఉండదు కానీ సండే క్లాస్, సండే స్కూల్ ఉంటుంది. ఎవ్రీ సండే 4 PM ఈవినింగ్, సాయంకాలం 4 గంటలకి సండే స్కూల్ ఇలాగే ఆన్లైన్లో వస్తుంది. మీరు ఆన్ చేసుకొని మీరు చూడండి. అందరు కలిసి లాక్డౌన్ కంప్లీట్ అయ్యేదాకా ప్రేయర్ చేయండి త్వరగా. ఇదంతా కూడా దేవుడు తీసేసేలాగా, అందరికీ దేవుడు ఆరోగ్యం ఇచ్చేలాగా, మనం తిరిగి దేవుని మందిరంలో కలుసుకొని ప్రభును స్తుతించేలాగా దయచేసి ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే వచ్చే వీవీఎస్లో మళ్ళీ కలుసుకుంటాం. కానీ ఇంతవరకు అంటే అంతవరకు ఆదివారం మళ్ళీ భక్సింగ్ గారి జీవిత చరిత్ర చూడాలన్నా, ఈ పాటలు మీకు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలన్నా, నేర్చుకోవాలన్నా, ఈ లెసన్స్ మళ్ళీ వినాలన్నా కూడా మీరు న్యూ జెరూసలేం ప్రేయర్ హౌస్ బేగంపేట్ అని కొట్టాలి. ఓకే, న్యూ జెరూసలేం ప్రేయర్ హౌస్ తర్వాత బేగంపేట్ అలా కొడితే మీకు ఇది దీంట్లో ఉంటుంది. ఏమంటారు, ఆన్లైన్లో యూట్యూబ్లో ఉంటుంది. సో యూట్యూబ్లో మీరు చూసుకోవచ్చు. సరేనా? వెరీ గుడ్. దేవుడు నేను మిమ్మల్ని దీవించుగాక. సో బాగా ప్రార్థన చేయండి మా కోసం కూడా, మా పరిసర కొరకాయ. ఇప్పుడు చివరి ప్రార్థన, ఆశీర్వాదం. మీరు ఏదైతే నేర్చుకున్నారో మీ ఫ్రెండ్స్కి చెప్పండి, రిలేటివ్స్ చెప్పండి, బంధువులు, ఊళ్ళలో ఉన్న వాళ్ళకు కూడా మీరు పంపచ్చు. ఇప్పుడు
సో ఈ ప్రోగ్రామ్ మీరు పంపితే వాళ్ళు కూడా చూస్తారు. మేము కొన్ని చూసాము, కొంతమంది పిల్లలు బేగంపేటలో ఉన్న పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా పంపించారు. వాళ్ళు కూడా అక్కడ చూశారు, వాళ్ళు కూడా హ్యాండ్ వర్క్ కూడా చేశారు. అక్కడి నుంచి హ్యాండ్ వర్క్ బొమ్మలు కూడా వచ్చాయి మాకు. చూడండి, మీరు కూడా అలాగే హ్యాండ్ వర్క్ చేసుకోండి. ఇంతవరకు మీరు చేయలేకపోతే ఇప్పుడైనా మీరు చేయొచ్చు హ్యాండ్ వర్క్. మీరు బై ఈవినింగ్ ఈ వాక్యాలన్నీ కూడా నేర్చుకుంటే, లేకపోతే మీరు ఎన్ని వాక్యాలు చెప్పగలుగుతారో మీరు ఒక చిన్న వీడియో క్లిప్ తీసి నాకు పంపించండి అంకుల్ నాకు. కానీ అలాగా తర్వాత మీరు హ్యాండ్ వర్క్ చేస్తే అన్ని కలిపి ఒకటే పిక్చర్ పంపించండి. ఒక్కొక్కటైతే చాలా అవుతాయి కదా, అన్ని ఒక చోట ఎన్ని చేస్తే అన్ని అలా పంపించండి బై ఈవినింగ్. ఓకే, సరే, ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు చేసిన సహాయం అంతటికే మీకు ఎంతో వందనాలు. మానవ హద్దుబాటులో మేము పరిచయం చేశామో దాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు ఏదైతే ఈ 10 డేస్లో నేర్చుకున్నారో వారి హృదయంలో దాన్ని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. వారి ద్వారా ఇంకా అనేకులు యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. టీచర్లు, పిల్లలు, తల్లిదండ్రులు కూడా ఈ వాక్యం ద్వారా సంధించబడ్డకు మీరు సహాయం చేయండి. త్వరలోనే ప్రభా ఈ COVID-19 వ్యాధి నుంచి ప్రపంచంలోని వారందరినీ మీరు కాపాడమని, ఈ వ్యాధిని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ చిన్నవారిలో ఒక్కరు నశించిపోయేది పరలోకమందున్న తండ్రి చిత్తం కాదు అని చెప్పారు తండ్రి. కాబట్టి చిన్నవారు కూడా చనిపోతున్నారు దీని ద్వారా. దయచేసి ప్రభా మా పిల్లల కొరకు తండ్రి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పిల్లల కోసం దయచేసి ఈ వ్యాధిని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం. అందరి కొరకు ప్రాణ విమోచన క్రయధనముగా మీరు చెల్లించారు, మీ ప్రాణాన్ని ఇచ్చారు, రక్తం కార్చారు. కాబట్టి తండ్రి అలాంటి వారిని మీరు తప్పక కనికరించి రెండవ అవకాశం దయచేయండి. నాశనకు జోగుచున్న వారిని నువ్వు తప్పించవా అని మీరే అడుగుతున్నారు కదా ప్రభా. కాబట్టి దయచేసి మా పిల్లలు నాశనానికి వెళ్లకుండా, చనిపోయి నరకానికి వెళ్లకుండా, అగ్నిగుండానికి వెళ్లకుండా మీరు రక్షించమని ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచయాన్ని దీవించండి, ముద్రించండి. మా పిల్లలతో మాతో ఉండండి. నెక్స్ట్ వీవేస్కి మేము కలుసుకొని స్తుతించడానికి మీరు సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్ పేరెంట్స్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ టీచర్స్, వివిఎస్ వాలంటీర్స్ అండ్ పేరెంట్స్, మీకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్. గాడ్ విల్ రివార్డ్ యూ. దేవుడే మీకు బహుమానం ఇస్తాడు. మీ దీనిలో మీరు కూడా ప్రేయర్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా పాలు తీసుకున్నట్లే. యూ హ్యావ్ టేకెన్ పార్ట్ ఇన్ ఇట్. సో గాడ్ విల్ రివార్డ్ యూ. సో స్టే హోమ్, స్టే సేఫ్, ప్రే ఫర్ us. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నేను. మీరు మనకు మామూలుగా అయితే వీవిఎస్ 10 డేస్ తర్వాత 11th డే ప్రొసెషన్, ఊరేగింపు, ర్యాలీ, భోజనాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు లేవు కదా అవన్నీ. కాబట్టి అయితే ఇంకొక విషయం అండి, మీరు 11th డే అంటే రేపు మీరు 10 o'clockకి మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఒక సర్ప్రైజ్ మీకు ఉంటుంది, ఓకేనా? రేపు 11 o'clockకి మీరు మళ్ళీ ఓపెన్ చేస్తే 11th డే 10 o'clockకి మీరు ఓపెన్ చేయండి. మీకు ఒక సర్ప్రైజ్, స్మాల్ సర్ప్రైజ్. సో ఇప్పుడు భోజనాలు లేవు, ఎవరింట్లో వాళ్ళు భోజనాలు చేయాలి, ఓకేనా?